ఈజీగానే ఉంటుంది కదా సబ్జెక్ట్ ఎలాగో. ఓకే, మనం ఇప్పటివరకు ఏం చూసామండి? ప్రైస్ కి డిమాండ్ కి రిలేషన్షిప్ చూసుకుంటూ వచ్చాం. ఇప్పటికే అవే చూస్తూ ఇంకా అయిపోలేదు కదండి ప్రైస్ డిమాండ్. అండ్ డిమాండ్ ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తే చూసాం. ఆ ఫ్యాక్టర్స్ అన్ని కలిపి మ్యాథమెటికల్ వేలో ఏం చేసామండి? డిమాండ్ ఫంక్షన్ అని చెప్పి రాసాం మనం, అవునా? అండ్ ఏ ఫ్యాక్టర్స్ డిమాండ్ ని ఎఫెక్ట్ చేస్తాయండి? ఫస్ట్ వన్ ప్రైస్ ఎలాగో మనం చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ పాపులేషన్, సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్స్, కాంప్లిమెంటరీ ప్రొడక్ట్స్, ఇంకా అండి ఓల్డ్ బయర్స్ వాళ్ళంతా డిమాండ్ మీద ఎఫెక్ట్ చేస్తారు. డిమాండ్ ని ప్రైస్ డిక్రీజ్ చేయడం కోసం యూజ్ చేస్తారండి. అంటే ఎలా అంటే అవి కాజెస్ అండి, ఎఫెక్ట్ చేసేవి కాదు. క్యామా సార్? ఇప్పుడు ఓల్డ్ కస్టమర్స్ దగ్గర మనం డిమాండ్ గురించి మాట్లాడితే ఎలా మాట్లాడతామండి? ఓల్డ్ కస్టమర్స్ ప్రెసెంట్ కొంటున్న గూడ్స్ కంటే ఎక్కువ గూడ్స్ కొనాలి అంటే ఏం చేస్తాం? మనం ప్రైస్ అనేది డిక్రీజ్ చేసి ఎక్కువ గూడ్స్ కొనేలా చేస్తాం అంతే. అంతేగాని వాళ్ళు ఎఫెక్ట్ చేస్తారనే కాదండి. పాపులేషన్ లోనే ఉంటారు అనుకుందాం వాళ్ళు, ఓకేనా? న్యూ బయర్స్ కానీ, ఓకేనా, ఓల్డ్ బయర్స్ కానీ వాళ్ళు పాపులేషన్ లోనే ఉంటారు అనుకుందాం. ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ చెప్పండి. క్లైమేట్ అనుకుందాం, పాపులేషన్ అండ్ క్లైమేట్ వేరు. ఇన్కమ్, ఇన్కమ్ ఎక్కువగా ఉంటే ఏమవుతుందండి? డిమాండ్ ఫర్ ఆర్ ప్రొడక్ట్ కూడా ఎలా ఉంటుంది? ఎక్కువగానే ఉంటుంది. ఎక్కువ ప్రొడక్ట్స్ కొంటారు కదా ఇన్కమ్ ఎక్కువ ఉన్నప్పుడు. ఇన్కమ్ తక్కువ ఉన్నప్పుడు ఏం జరుగుతుందండి? తక్కువ తక్కువ గుడ్స్ కొంటారు. ఇప్పుడు మనం డిమార్ట్కి వెళ్ళాం, మంత్ శాలరీ పడిన వెంటనే వెళ్ళాం అనుకోండి, ఎక్కువ ప్రొడక్ట్స్ కొనుక్కుంటాం. అలా కాకుండా మంత్ ఎండ్ వెళ్తే ఏం చేస్తాం? మనకి ఏం కావాలో అంతవరకే తెచ్చుకుంటాం. సో ఇన్కమ్ ఉన్నప్పుడు ఏం చేస్తామండి? సెలెక్టెడ్ గూడ్సే కొనుక్కుంటాం, ఫ్యూ గూడ్స్ తీసుకుంటాం మనం. అండ్ ఇంకా ఏమున్నాయి? ప్రైస్, ఇన్కమ్ అయిపోయింది, పాపులేషన్, సబ్స్టిట్యూట్, క్లైమేట్, ఇంకేమున్నాయండి? టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్. అండ్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ఏనండి, అంతే కదా. ఎలా మాట్లాడుకున్నాం? ఒక ఏరియాకి వెళ్ళినప్పుడు ఆ ఏరియాలో ఏవైతే సేల్ అవుతున్నాయో అవే మనం అక్కడ సేల్ చేయాలి ఆ ప్రొడక్ట్స్, ఎందుకంటే అవే డిమాండ్ ఉంటుంది. అలా కాకుండా అక్కడ సేల్ అవ్వని ప్రొడక్ట్స్ మనం డిమాండ్ క్రియేట్ చేయాలి అంటే అది కుదరదండి. ఎందుకని? వాళ్ళు పర్చేస్ చేయరు, ఓకేనా? విలేజెస్ లోకి వెళ్ళి మనం ఫ్యాషనబుల్ ప్రొడక్ట్స్ కొంటూ అమ్ముతున్నాం అనుకోండి, ఏం చేస్తారు? ఎవరు పర్చేస్ చేయరు వాటిని, ఓకేనా? సో టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ కూడా ఇంపార్టెంట్. అండ్ ఒక నిమిషం, ఇవి డిమాండ్ ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్. వీటన్నిటిని మనం ఫంక్షన్ గా రాస్తే ఏమవుతుందండి? డిమాండ్ ఫంక్షన్ అవుతుంది. అండ్ డిమాండ్ కి అపోజ్ గా ఇప్పటివరకు చెప్తుంది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి, రివైజ్ చేస్తున్నాను. డిమాండ్ కి అపోజ్ గా జనరల్ డిమాండ్ ఎలా ఉండాలండి? ప్రైస్, డిమాండ్ ఇలానే ఉంటుందా? అండ్ ప్రైస్ ఇక్కడ ఉంది అండ్ డిమాండ్ ఇక్కడ ఉందండి జనరల్ గా అనుకుందాం. దీన్ని నేను ప్రైస్ పి అనుకుంటాను, దీన్ని డిమాండ్ డి అనుకుంటాను. ప్రైస్ డిక్రీజ్ అయింది, అంతేనా? ప్రైస్ డిక్రీజ్ అవడమే కదండి ఇది. వై యాక్సిస్ అండ్ ఎక్స్ యాక్సిస్. ఏంటిది? చూడండి, ప్రైస్ ఇక్కడ డిక్రీజ్ అయిందండి P1. ప్రైస్ డిక్రీజ్ అయింది కాబట్టి డిమాండ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుందా? D1, ఓకేనా? జనరల్ గా ఇలా జరగాలి, అంతేనా? ఒకవేళ ప్రైస్ నా డిక్రీజ్ అయిందండి, ప్రైస్ ఇంక్రీజ్ అయింది ఈసారి, ప్రైస్ ఇంక్రీజ్ అయిందండి, P2 ఇంక్రీజ్ అయింది. సో డిమాండ్ ఏమవుతుందండి? జనరల్ డిమాండ్ ఇదేనా, నా స్టార్టింగ్ డిమాండ్. సో ఏమవుతుందండి? డిమాండ్ డిక్రీజ్ అయిపోతుంది. దిస్ వన్ D2, ఓకేనా? ఈ రెండు గ్రాఫ్ గీస్తే ఎలా అవుతుంది ఇది? అంతేనా అండి? ఓకే, సో డిమాండ్ కర్వ్ ఎలా ఉంటుందండి? ఇప్పుడు చూడండి, నేను అన్ని పాయింట్స్ ని కలుపుతూ డ్రా చేస్తాను, ఇంతేనా? ఇది డిమాండ్ లైనే కదండి. ఏమైంది లైన్? మాయమైపోయిందా? మళ్ళీ వస్తుందా? అన్ని పాయింట్స్ ని కలుపుతూ నేను రాస్తే అరే ఏం జరుగుతుందండి? డిమాండ్ దీనికి వేరే కలర్ యూస్ చేద్దాం. ఓకే, ఇది డిమాండ్ లైన్.
సో డిమాండ్ లైన్ ఎలా ఉంటుందండి? డిమాండ్ లైన్ ఎలా ఉంటుంది? డౌన్వర్డ్స్, లెఫ్ట్ టు రైట్. అప్వర్డ్స్ ఏంటండి? డౌన్వర్డ్స్ అంటే మళ్ళీ అప్వర్డ్స్ ఎలా వస్తుంది? ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే, ఓకేనా, ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే డిమాండ్ ఏమవుతుందండి? డిక్రీజ్ అవుతూ ఉంది. సో జనరల్ గా డిమాండ్ కర్వ్ ఎలా డిమాండ్ లైన్ ఎలా ఉంటుందండి? డౌన్వర్డ్స్. ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే తగ్గిపోతూ ఉంటుంది. ఎలా తగ్గుతుందండి? లెఫ్ట్ టు రైట్. సో ఇలా తగ్గుతూ ఉంటుంది, అవునా? సో డిమాండ్ లైన్ ఎలా ఉంటుంది? డౌన్వర్డ్స్, లెఫ్ట్ టు రైట్. ఇదేంటి? జనరల్ గా ఉండాల్సిన ఈక్వేషన్, అంతేనా? ఎలా ఉండాలి డిమాండ్ అనేది? ప్రైస్ తగ్గుతూ ఉంటే డిమాండ్ అనేది ఎలా ఉండాలండి? ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. లేదా ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే డిమాండ్ అనేది ఎలా ఉండాలి? డిక్రీజ్ అవుతూ ఉండాలి. ఓకేనా? అండ్ దీనికి అపోజ్ గా అంటే మీనింగ్ ఏంటండి? అప్వర్డ్స్, అప్వర్డ్స్ అంటే డిమాండ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే, అంటే దీనికి అపోజ్ అంటే ఏంటండి? ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే డిమాండ్ ఇంక్రీజ్ అవుతూ ఉండడం, అంతేనా? సో జనరల్ గా నా ప్రైస్ పి అండి, నా డిమాండ్ డి ఉంది, ఓకేనా? అండ్ నా ప్రైస్ ఇంక్రీజ్ అయిందండి P1 కి, ఓకేనా? నా ప్రైస్ ఇంక్రీజ్ అయింది P1 కి. అండ్ డిమాండ్ ఏమవుతుంది అపోజ్ అంటే? ఇంక్రీజ్ అవ్వాలి, అపోజ్ అవ్వాలంటే, అంతే కదా? జనరల్ గా ఏమవ్వాలి? డిమాండ్ అనేది డిక్రీజ్ అవ్వాలండి. అపోజ్ చేస్తున్నాను నేను, అంటే ఏమవ్వాలి? డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. ఇది D1, ఓకేనా? అండ్ ఇప్పుడు నా డిమాండ్ డిక్రీజ్ అయిందండి, ప్రైస్ డిక్రీజ్ అయిందండి P2. డిమాండ్ కూడా ఏమవ్వాలి? అపోజ్ జరగాలి, ఇక్కడ డిక్రీజ్ అవ్వాలి D2. సో అన్ని పాయింట్స్ నేను డ్రా చేస్తాను చూడండి. ఇప్పుడు ఏం జరిగిందండి? అప్వర్డ్స్, లెఫ్ట్ టు రైట్, అవునా? అంతే కదండి? అప్వర్డ్, లెఫ్ట్ టు రైట్. ఇదేంటిది? అపోజ్ గా జరగడం. ఈ అపోజ్ గా ఎప్పుడెప్పుడు జరుగుతుందండి చెప్పండి? జనరల్ గా కాని గూడ్స్. జనరల్ గా ఎలా ఉండాలి? ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంటే డిమాండ్ డిక్రీజ్ అవుతూ ఉండాలి. నేను అపోజ్ జరగాలి అంటున్నాను. అపోజ్ జరగడం అంటే ఏంటి? అప్వర్డ్స్ ఉండాలి, లెఫ్ట్ టు రైట్ అప్వర్డ్స్ వెళ్తుంది, ఓకేనా అండి? అర్థమవుతుందా? ఎప్పుడు లెఫ్ట్ లోనే ఉంటుందండి. ఒకవేళ డౌన్వర్డ్ అయితే లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్స్, ఓకేనా? అపోజ్ అంటే ఏంటంటే అప్వర్డ్స్, లెఫ్ట్ టు రైట్ అప్వర్డ్స్, ఓకేనా? సో నార్మల్ గూడ్స్ కి డిమాండ్ అనేది ఏమవుతుంది? డౌన్వర్డ్స్ ఉంటుంది, ఓకేనా? సో మనకు అప్వర్డ్స్ ఉండాలంటే ఏమవ్వాలి? నార్మల్ గూడ్స్ కాకుండా ఉండాలి. వాటిలో ఏవి ఉన్నాయో మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఎక్సెప్షన్స్ టు డిమాండ్, అంతే కదండి? అంటే నార్మల్ ప్రొడక్ట్స్ కానివి ఎక్సెప్షనల్ ప్రొడక్ట్స్. సో అవేంటి? గిఫెన్ గూడ్స్ అని మాట్లాడుకున్నాం ఫస్ట్. గిఫెన్ పారాడాక్స్, అవునా? గిఫెన్ పారాడాక్స్ అని మాట్లాడుకున్నాం. గిఫెన్ పారాడాక్స్ అంటే ఏంటండి? ఏం చెప్తుంది గిఫెన్ పారాడాక్స్ మనకి? గిఫెన్ గూడ్స్ అంటే ఏంటండి? నెసరీ గూడ్స్, ఓకేనా? ఇన్ కేస్ ఆఫ్ నెసరీ గూడ్స్ ప్రైస్ పెరిగితే ఏమవుతుందండి? డిమాండ్ కూడా పెరుగుతుంది, ఓకేనా అండి? అంటే ఏంటి? నియర్ ఫ్యూచర్ లో ఇంకా ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందేమో, స్కేర్సిటీ వచ్చేస్తుందేమో. ఖచ్చితంగా నెసెసిటీస్ కావాలండి. బియ్యం, ఉప్పు, సాల్ట్ ఇలాంటివన్నీ ఏంటి? నెసెసిటీస్ మనకి. సో నెక్స్ట్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే తర్వాత ఇంకా స్కేర్సిటీ వచ్చేస్తుందనేమో ఏం చేస్తాం మనం? ఇంకా ఎక్కువ కొని పెట్టేసుకుంటాం, స్టోర్ చేసుకుంటాం. సో గిఫెన్ పారాడాక్స్ ఏం జరుగుతుందండి? డిమాండ్ కర్వ్ అనేది రెగ్యులర్ గా వర్కౌట్ అవ్వదు, అవునా? ఓకేనా? అండ్ నెక్స్ట్ కాన్స్పీషియస్ ప్రొడక్ట్స్. కాన్స్పీషియస్ ప్రొడక్ట్స్ అంటే ఏంటండి? రాయల్టీస్, లగ్జరీ ప్రొడక్ట్స్, ఓకేనా అండి? ఒకటి చీప్, వెరీ నెసరీ ప్రొడక్ట్స్, నెసరీ గూడ్స్ కూడా ఏమవ్వదు? డిమాండ్ కర్వ్ అనేది వర్కౌట్ అవ్వదు. అండ్ అలానే లగ్జరీ వాటికి కూడా ఏమవుతుందండి? డిమాండ్ కర్వ్ అనేది వర్కౌట్ అవ్వదు. ఎందుకని? వాళ్ళు దాన్ని ప్రెస్టీజియస్ గా తీసుకుంటారు. సో ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే వాళ్ళు కొనడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారండి. మీరు ఎప్పుడైనా ఆప్షన్స్, పెద్ద పెద్ద ఆప్షన్స్ మూవీస్ లో ఎప్పుడైనా చూసినా కూడా ఎక్కువ ప్రైస్ వెళ్తూ ఉంటే కొద్ది వాళ్ళు ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తూ ఉంటారండి, ఓకేనా? సో లగ్జరీ ప్రొడక్ట్స్ మాత్రమే అలా ఉంటుంది, ఓకే? అండ్ ఇంకా ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయండి? షేర్ మార్కెట్. షేర్ మార్కెట్ మొత్తం దేని మీద రన్ అవుతూ ఉంటుందండి? క్రేజ్ మీద రన్ అవుతూ ఉంటుంది, ఓకేనా? షేర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, ఏం చేస్తూ ఉంటారు? ఎక్కువ మంది కొనేస్తూ ఉంటారు, ఎందుకని? ఇంకా పెరుగుతుందేమో అని, ఓకేనా? సో షేర్ మార్కెట్ లో కూడా డిమాండ్ కర్వ్ అనేది వర్కౌట్ అవ్వదు. అండ్ ఇంకా ఏంటండి? ఇల్యూషన్స్. ఇల్యూషన్స్ అంటే ఏంటండి? ఇల్యూషన్స్
అంటే మన ఊహాగానాలు మనం ఏమనుకుంటూ ఉంటామంటే ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఎక్కువ క్వాలిటీ ఇంక్రీజ్ అవుతుంది, వీళ్ళు ప్రైస్ ఎందుకు తగ్గిస్తున్నారు, క్వాలిటీ తగ్గిపోతుంది కాబట్టి ప్రైస్ తగ్గించేస్తున్నారు అని ఏం చేస్తామండి మనం, తక్కువ ప్రైస్ డిక్రీజ్ చేసినప్పుడు దాన్ని మనం పర్చేజ్ చేయం. సేమ్ ప్రైస్ ఉంటే అదర్ ప్రోడక్ట్ మనం కొనుక్కుంటూ ఉంటాం. ఎప్పుడు మేబీ వీళ్ళు డిక్రీజ్ చేశారేమో, మన టేస్ట్ కూడా తగ్గిపోయాడు అనిపిస్తూ ఉంటుందండి. ఓకేనా? సో అప్పుడు కూడా ఏమవుతుంది, మనకి ప్రైస్ డిక్రీజ్ అయినప్పుడు డిమాండ్ కూడా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇంకా ఏమున్నాయండి? ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అప్పుడు మనం ఏం చేస్తామండి, ప్రైస్ అసలు పట్టించుకో. ఇక్కడ ప్రైస్ డిక్రీజ్ అవడం, ప్రైస్ ఇంక్రీజ్ అవడం అనేది ఉండదండి. ఈ పాయింట్ లో ఏం చేస్తాం, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో మనకి ప్రైస్ ఇన్సెన్సిటివ్ అయిపోతాం. మనం ఇన్సెన్సిటివ్ ఏమైపోతాం, మనం ప్రైస్ ఇన్సెన్సిటివ్ అయిపోతాం. అంటే ఏంటండి, ప్రైస్ మనల్ని ఎఫెక్ట్ చేయదు ఏమి, అసలు మనకు ప్రైస్ అనవసరం. ఇప్పుడు నాకు ఫస్ట్ ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ సాల్వ్ అయిపోవాలి. ఓకేనా? సో ఇప్పుడు నాకు ప్రైస్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది డిమాండ్ అంటే, అసలు ఎలాగో ఎఫెక్ట్ చేయదు ప్రైస్, ఎందుకంటే ఇది నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్. ఓకేనండి? సో ఈ సిచ్యువేషన్ లో ఏమవుతుంది, మనకి డిమాండ్ కర్వ్ అనేది జనరల్ గా వర్కౌట్ అవ్వదు. ఇంకేంటండి? బ్యాండ్ వేగన్ అండి, బ్యాండ్ వేగన్, బ్యాండ్ వేగన్ బ్యాండ్ వేగన్ గూడ్స్ అంటే ఏంటండి? బ్యాండ్ వేగన్ గూడ్స్ అంటే ఏంటి? కాదు 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 కాదు. బ్యాండ్ వేగన్ గూడ్స్ అంటే ఏంటంటే అండి, అవి ట్రెండ్ ఫాలో అవడం. బ్యాండ్ వేగన్ గూడ్స్ అంటే ఒక ట్రెండ్ ఉందండి. ఇప్పుడు ఐఫోన్ అని మనం నిన్న మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేను ఐఫోన్ కొంటూ ఉన్నప్పుడు నేను ఐఫోన్ కొని రీల్స్ పెడుతూ ఉన్నానండి, అది ట్రెండ్ గా నడుస్తూ ఉంది బయట రీల్స్ లో. ఓకేనా? ఇప్పుడు దానివల్ల ఏమైంది, ఐఫోన్ ప్రైస్ ఇంక్రీజ్ చేశారండి. ఐఫోన్ ప్రైస్ ఇంక్రీజ్ చేసినా కూడా ఆల్రెడీ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి కస్టమర్స్ ఏమనుకుంటారు, నేను కూడా ఒక ఐఫోన్ కొనాలి, ఐఫోన్ 15 ప్లస్ ప్రెసెంట్ కొత్తగా వస్తుంది. సో ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్నా ఏం చేస్తానండి నేను, ఇప్పుడు 14 కంటే ఐఫోన్ ఐఫోన్ 14 కంటే ఐఫోన్ 15 ఎలాగో కాస్ట్లీయే కదండి, అవునా? సో ఐఫోన్ 14 నుంచి 15కి ఏమవుతుంది, ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. బట్ ట్రెండ్ ఏంటి, ఐఫోన్ 15 కొనడం. సో ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నా నేను ఏం చేస్తున్నానండి, ఐఫోన్ 15 కొంటూ ఉన్నాను. ఎందుకని, నేను ట్రెండ్ ఫాలో అవ్వాలనుకుంటున్నాను, అందరితో పాటు నేను ఒకలా ఉండాలనుకుంటున్నాను, రికగ్నైజేషన్ కోసం. నీకు ఒక సొసైటీ ఉందండి, ఇది జనరల్ గా, ఇది రీల్స్ నిబ్బా నిబ్బి స్టోరీస్ లో మాట్లాడుకుంటాం. ఓకేనా అండి? అలా కాకుండా సొసైటీ తీసుకుందామండి. మీ సొసైటీలో అందరి ఇంట్లో ఒక థ్రెడ్ మిల్ ఉంది అనుకుందాం, లేకుంటే ఏదైనా ఒక పెట్ ఉందండి, డాగ్ పెంచుకుంటూ ఉన్నారు, ఒకే టైప్ ఆఫ్ డాగ్స్ పెంచుకోవడం, లేకపోతే కాస్ట్లీ డాగ్స్ పెంచుకుంటున్నారు. ఓకేనా? ఇప్పుడు కాస్ట్లీ డాగ్స్ పెంచుకుంటున్నారు అనుకున్నప్పుడు నేను డాగ్ ప్రైస్ ఎంత ఇంక్రీజ్ అయితే అప్పుడు ఏం చేస్తానండి, నేను సొసైటీలో నాది బెటర్ గా ఉండాలి కాబట్టి, అందరి ట్రెండ్ లో నేను కూడా ఫాలో అవ్వాలి కాబట్టి ఏం చేస్తూ ఉంటాను, నేను ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నా, నేను డిమాండ్ ఇంక్రీజ్ అవుతూ ఉంది, నేను కొనడానికి దాన్ని విల్లింగ్ చూపిస్తున్నాను నేను, అవునా? అంతే కదా? సో వీటిని ఏమంటానంటే నేను బ్యాండ్ వేగన్ గూడ్స్ అని అంటాను. ఓకేనా? ఈ ఈ ఈ టైమ్స్ లో ఏమవుతుంది, మనకి డిమాండ్ అనేది రెగ్యులర్ గా వర్కౌట్ అవ్వదు, చేంజ్ అవుతూ అంటే ఆపోజిట్, అంటే రివర్స్ లో మనకు వర్కౌట్ అవుతూ ఉంటుంది. అర్థం కాలేదు. స్పెక్యులేషన్స్ కూడా, స్పెక్యులేషన్స్ అన్న ఇల్యూజన్స్ అన్న ఒకేలా వస్తాయండి. స్పెక్యులేషన్స్ అంటే ఏంటి, అది కూడా ఏంటి, షేర్ మార్కెట్ లానే అండి. షేర్ మార్కెట్ ఏంటంటే స్పెక్యులేటివ్ బిజినెసెస్. ఓకేనా? ఫ్యూచర్ లో ప్రైస్ ఇంక్రీజ్ అవుతాయి అనుకుంటూ ఉంటే ఏం చేస్తానండి, ఇప్పుడు నేను ఏం చేస్తూ ఉంటాను, పర్చేజ్ చేస్తూ ఉంటాను. మీరు ఇంటర్మీడియట్ ఫైనల్ కలా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ అని, హెడ్జెస్ అని అవి వింటూ ఉంటారండి. అంటే ఏంటి, ఫ్యూచర్ లో గోల్డ్ రేట్ పెరుగుతూ ఉంటే నేను ఏం చేస్తానండి, ఇప్పుడే కొని పెట్టేసుకుంటాను. ఓకేనా? ఇప్పుడే కొని పెట్టేసుకుంటే ఏమవుతుందండి, నాకు ఇప్పుడే ఫస్ట్ నేను ఒకరితో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతానండి, నేను మనీ ఏమి ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు మీతో నేను అగ్రిమెంట్ లోకి ఇన్వాల్వ్ అవుతానండి. నేను ఏం చెప్తాను అంటే, కేజీ 1 కిలో బంగారం, 1 కేజీ బంగారం, 1 కేజీ అంటే నాకు తెలియదు, 10 గ్రామ్స్ అనుకుందామండి. ప్రజెంట్ 10 గ్రామ్స్ ఎంత ఉందండి, 60 ఉందా, 40 ఉందా, 45, 50 అలా ఉందనుకుందాం. 50, 64,000 వెళ్ళిందా అండి? అమ్మాయిలకి మీకు తెలియకపోతే ఎలాగా? 64,000, 64,000 అండి ప్రెసెంట్. ఓకే, నేను ఆఫ్టర్ 6 మంత్స్ ఇది, ఓకే, 75,000 అవుతుంది అనుకున్నానండి. ఎవరు, మిస్టర్ ఏ అని మిస్టర్ బి, ఇద్దరి మధ్యలో అగ్రిమెంట్ అండి. ఓకేనా? బి ఏమంటాడు అంటే 75,000 అయితే అవ్వదు అంటాడు. ఓకేనా? 75,000 అవ్వదు అంటాడు.
వీళ్ళిద్దరి మధ్యలో కాంట్రాక్ట్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు దీని ఏం చెప్తాడంటే 75,000 కంటే ఇంక్రీజ్ అవుతుందని చెప్తాడు. వీళ్ళిద్దరి మధ్యలో అగ్రిమెంట్కి ఎంతకు వస్తారంటే 75,000కి, ఓకేనా, నేను ఈ రోజున కొనిస్తాను అంటాడు సార్. నేను 75,000 ఇచ్చేస్తాను అంటాడు బి, ఆ రోజు 75,000. ఒకవేళ 75,000 తక్కువ ఉంటే ఎవరు పే చేయాలి సార్? ఎవరు పే చేస్తారు 75 కంటే తక్కువ ఉంటే? ఏమన్నాడు 75 కంటే ఎక్కువ ఉంటుంది అన్నాడు, బట్ 75 కంటే తక్కువే ఉంది ప్రైస్. అప్పుడు ఏం చేస్తాడు సార్? పే చేస్తాడు బికి, ఎంత తక్కువ ఉంటే ఎంత, అంతే కదా, అర్థమవుతుందా? సో 64 నుంచి 75, అలా కాకుండా 75 కంటే ఇంక్రీజ్ అయింది అనుకోండి సార్, అప్పుడు ఏం చేస్తాడు సార్? బి పే చేస్తాడు. అర్థమవుతుందా? వీళ్ళిద్దరు అలాంటి కాంట్రాక్ట్స్ ఉంటాయి సార్. ఇలా ఏమవుతుంది, స్పెక్యులేషన్స్ ఉన్నప్పుడు డిమాండ్ అనేది ఎఫెక్ట్ ఏం చేయదు. ఓకేనా, ఇది ఇంకొంచెం క్లారిటీగా మీకు తర్వాత వస్తుంది సార్. ఓకేనా అండి, అసలు డిమాండ్ అంటే ఏంటి సార్? ఇంతవరకు మాడుకుంటూ వస్తున్నాం. డిమాండ్ ఎలా క్రియేట్ అవుతుంది అది చెప్పండి. డిమాండ్కి 2 కండిషన్స్ కావాలి మనకి. ఏంటి సార్ కండిషన్ 1? కండిషన్ 1 ఏంటి? విల్లింగ్ టు బై ఉండాలి, అవునా? విల్లింగ్ టు బై ఉండాలి అంటే నాకేమనిపించాలి? ఆ ప్రొడక్ట్ నాకు కొనాలి అనిపించాలి. ఓకేనా, అండ్ కొనాలి అనిపిస్తేనే డిమాండ్ క్రియేట్ అయిపోతుందా అండి? డిమాండ్ ఇనిషియేట్ అవుతుంది అంతే, డిమాండ్ క్రియేట్ అవ్వదండి. జస్ట్ డిమాండ్ ఇనిషియేట్ అవుతుంది, నాకు కొనాలని ఉంది అంతే. బట్ ఎప్పుడు నాకు డిమాండ్ క్రియేట్ అవుతుందండి? ఎబిలిటీ టు బై ఉన్నప్పుడు. ఓకేనా, ఎబిలిటీ టు బై. మనం బయట ఏం చూసినా కొనాలనుకుంటామండి, బట్ డిమాండ్ క్రియేట్ అవ్వదు. కొనాలనుకుంటాం అంతే, క్రియేట్ అవుతుంది, ఇనిషియేట్ అవుతుంది అంతే, క్రియేట్ అవ్వదండి డిమాండ్ అనేది. డిమాండ్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది? మన దగ్గర దాన్ని కొనే అంత ఎబిలిటీ ఉన్నప్పుడు, సారీ, ఎబిలిటీ ఉన్నప్పుడు. ఓకే, ఇది డిమాండ్ కండిషన్స్. అండ్ ప్రైస్ ని కాన్స్టెంట్ గా ఉంచి, ప్రైస్ ని కాన్స్టెంట్ గా ఉంచి అదర్ అదర్ డిటర్మినెంట్స్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదండి. ఏమున్నాయి డిమాండ్ కి అదర్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేసేవి? ప్రైస్, ఇన్కమ్, ప్రైస్ కాకుండా క్లైమేట్, అవునా, పాపులేషన్, పాపులేషన్, సబ్స్టిట్యూట్స్, ఇవన్నీ ఉన్నాయి కదండి. ఓకే ఓకే, టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్, ఇంకేంటండి? యూటిలిటీ. యూటిలిటీ అది కాజ్ అండి. యూటిలిటీ తగ్గుతూ ఉంది అంటే అది మనకి టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ లో కలిసి వచ్చేస్తుంది. ఓకేనా, ఎప్పుడు నేను ప్రైస్ డిక్రీజ్ చేస్తాను లేకపోతే అలా చెప్తాడు, సింగిల్ ప్రొడక్ట్ గురించి మాట్లాడుతూ ఉంటాడు, ఆ జనరల్ కాజెస్ అవంతే. ఓకేనా అండ్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ సర్లేండి, అదర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనుకుందాం. ప్రైస్ ని కాన్స్టెంట్ గా ఉంచి అదర్ ఫ్యాక్టర్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి అనుకోండి. ఓకేనా, లైక్ ఈ సిచ్యువేషన్ నేను ఏమంటానంటే, ఇందాక మనం ఫస్ట్ ఒక సిచ్యువేషన్ మాట్లాడుకున్నాం, గుర్తుందా? ఏం చేశానంటే నేను ప్రైస్ మాత్రమే ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేశాను, అవునా? చూడండి, P1, P2, ఓకేనా, ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది, రిమైనింగ్ అన్ని కాన్స్టెంట్ గా ఉంచేసాను నేను. ఓకేనా, అది ఎవరు చెప్పారండి? ప్రతిరోజు చెప్పిస్తున్నాను ఇది. ఎవరు చెప్పారండి ఆ కండిషన్ ని? రిమైనింగ్ అదర్ ఫ్యాక్టర్స్ ఆర్ కాన్స్టెంట్ అని ఎవరు చెప్పారండి? సిట్రస్ పారబస్. ఓకేనా, ఏంటండి? సిట్రస్ పారబస్ చెప్పారు. ఓకేనా, ఇతను ఏం చెప్పారంటే కాన్సెప్ట్, మీరు ఏదన్నా కంపేర్ చేయాలి అనుకుంటే అది మాత్రమే కంపేర్ చేసి రిమైనింగ్ అన్నిటిని ఎలా ఉంచాలి, మీరు కాన్స్టెంట్ గా ఉంచండి అని చెప్తాడు. ఓకేనా, సో ఇలా కాన్స్టెంట్ గా ఉంచుతున్నప్పుడు నేను అదర్ అదర్ ఫ్యాక్టర్స్ ని అదర్ ఫ్యాక్టర్స్ ని కాన్స్టెంట్ గా ఉంచి, ఓకేనా అండి, ప్రైస్ ని ఫ్లక్చువేట్ చేస్తున్నానండి, ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజ్ చేస్తున్నాను. ఓకేనా, ఆల్రెడీ మనం చూసాము, గుర్తుంది కదండి, పాయింట్స్ P1, P2 అలా చేసాం. దీన్ని నేను ఏమంటాను అంటే, ఇలా ఇలా అనలైజ్ చేయడండి, ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ ఆఫ్ డిమాండ్ అని అంటారు. ఓకేనా, అండ్ అలా కాకుండా ఏంటి మరి చిన్నగా వస్తుంది బ్లాక్,
అదర్ ఫ్యాక్టర్స్ ని చేంజ్ చేస్తూ ఏం చేస్తున్నాను అండి, ఇంక్రీజింగ్ గా డిక్రీజ్ చేస్తున్నాను అండ్ ప్రైస్ ని కాన్స్టెంట్ గా ఉంచేస్తున్నాను. దీన్ని ఏమంటాను సార్ నేను? ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అంటాను సార్. ఓకేనా? నేమ్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ ఇంకా ఏం మాట్లాడుకున్నాం సార్ చెప్పండి. ప్రైస్ కి డిమాండ్ కి డిమాండ్ దీని వీటి మధ్యలో రిలేషన్షిప్ నేను ఏమంటాను సార్? ఏమంటాను? బై వర్డ్ ఏమంటాను సార్? లా ఆఫ్ డిమాండ్ అంటాను సార్. ఓకేనా? ప్రైస్ కి సప్లై కి మధ్యలో ఉన్నదాన్ని ఆ రిలేషన్ ఏమంటాను సార్? మిడిల్ లో ఉన్న రిలేషన్ ని ప్రైస్ కి సప్లై కి ఈ మధ్యలో ఉన్న డిమాండ్ ఏమంటాను సార్? వీటి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏమంటాను సార్? లా ఆఫ్ సప్లై. సో ప్రెసెంట్ మనం డిమాండ్ చూస్తూ ఉన్నాం సార్. డిమాండ్ మొత్తం అయిపోయిన తర్వాత మనం సప్లై కూడా చూస్తాం. ఓకే, లా ఆఫ్ సప్లై దగ్గరికి వెళ్దాం. ప్రెసెంట్ మనం ఏం చూస్తున్నాం? లా ఆఫ్ డిమాండ్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటూ వస్తాం. అండ్ ఇంతవరకు మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం సార్ నిన్నటి వరకు. ఈ రోజు ఏం చేస్తాం అంటే, ఇప్పటివరకు మనం డిమాండ్ ఏంటో మాట్లాడుకున్నాం, అదర్ ఫ్యాక్టర్స్ మాట్లాడుకున్నాం. ఇవి మనల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయని అనలైజ్ చేస్తాం సార్. అంటే వీటిని నేను ఏమంటానంటే సెన్సిటివిటీ అనాలిసిస్ అని అంటాను సార్. ఎంత ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే, ప్రైస్ ఎలా ఇంక్రీజ్ అవుతూ ఉంటే డిమాండ్ ఎలా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఇన్కమ్ ఎలా ఇంక్రీజ్ అవుతూ ఉంటే డిమాండ్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది, లేకపోతే ఎలా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ నేను మాట్లాడేటం అంటే ఎంత పర్సెంటేజ్ చేంజ్ అవుతూ ఉంటే ఎంత పర్సెంటేజ్ చేంజ్ అవుతుంది. ఓకేనా? ఇలా మాట్లాడేదాన్ని నేను ఏమంటానంటే సార్ సెన్సిటివిటీ అనాలిసిస్ అని అంటారు. దాన్ని మన ఎకనామిక్స్ లో ఎలా మాట్లాడతామంటే ఎలాస్టిసిటీ అని అంటాం సార్. ఓకేనా? ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అని అంటాం సార్. అంటే ఫ్యాక్టర్స్ చేంజ్ అయ్యే కొద్దీ డిమాండ్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అని సార్. ఓకేనా? ఫ్యాక్టర్స్ చేంజ్ అయ్యే కొద్దీ డిమాండ్ అనేది ఎలా చేంజ్ అవుతుంది. ఓకేనా? సో ఎలాస్టిసిటీ అంటే ఏంటి సార్? ఎలాస్టిక్ అంటే ఏంటి? సాగదీయడం. ఓకేనా? మీరు ఎంత ఎంత ఫోర్స్ అప్లై చేస్తే ఓకేనా అది ఎంత చేంజ్ అవుతుంది, ఆ పొజిషన్ అనేది ఎలా చేంజ్ అవుతుంది. అర్థమవుతుందా? దాన్ని ఎలాస్టిసిటీ అని అంటాం సార్ మనం జనరల్ టర్మ్స్ లో. ఓకేనా? మన సబ్జెక్ట్ టర్మ్స్ లో కూడా అలాగే మాట్లాడుకుంటాం. ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటే డిమాండ్ ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఓకేనా ఎలాగ చేంజ్ అవుతూ ఉంటే ఎంత ఎంత ఫోర్స్ అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది సార్? ఎంత పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ అవుతూ ఉంటే డిమాండ్ అనేది ఎంత పర్సంటేజ్ చేంజ్ అవుతూ ఉంది. ఓకేనా? దీని గురించి మాట్లాడేదాన్ని నేను ఏమంటాను? ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అని అంటాను సార్. ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటే ఏంటి సార్? ఇప్పుడు ప్రైస్ ఎంత చేంజ్ అవుతూ ఉంటే డిమాండ్ ఎంత చేంజ్ అవుతుంది అని చెప్పేదాన్ని ఏమంటాను సార్ నేను? ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అని అంటాను. ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటే ఏంటి సార్? అప్పుడు ఇన్కమ్ ఎలా చేంజ్ అవుతూ ఉంటే డిమాండ్ ఎలా చేంజ్ అవుతుందని మాట్లాడదాన్ని నేను ఏమంటాను? ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అని అంటాను. అర్థమవుతుందా సార్? సో ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటే ఏంటి? డిమాండ్ ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఎలా చేంజ్ అవుతూ ఉంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ చేంజ్ అవుతూ ఉంటే ఓకేనా సార్? సో డిమాండ్ ఎలా చేంజ్ అవుతుంది, ఈ రెండింటి మధ్యలో రిలేషన్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేదాన్ని నేను ఏమంటాను? ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అని అంటాను. ఓకేనా? మెటీరియల్ ఓపెన్ చేద్దాం సార్. ఇక్కడ ఇది కాదు కదా మెటీరియల్, మళ్ళీ మొదటి నుంచి. ఓకే, ఇంకొకటి ఏంటండి? క్రాస్ డిమాండ్ మిస్ అయ్యాం. క్రాస్ డిమాండ్ అంటే ఏంటండి? క్రాస్ డిమాండ్ అంటే ఏంటి? జనరల్ గా దాని మీనింగ్ చెప్పండి. దాంట్లో మనం ఏం వాడుతున్నాం అని కాదు. క్రాస్ డిమాండ్ అంటే ఏంటి? మనం జనరల్ గా ఏం చూస్తామండి? మన ప్రొడక్ట్ కి ప్రైస్ డిక్రీజ్ అయితే డిమాండ్ ఏమవుతుంది, ప్రైస్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ ఏమవుతుందో చూస్తాం. ఇదేంటి? నార్మల్ డిమాండ్ చెక్ చేయడం. క్రాస్ డిమాండ్ అంటే ఏంటి? మన ప్రొడక్ట్ యొక్క ప్రైస్ డిక్రీజ్ అవుతూ ఉంటే అదర్ ప్రొడక్ట్ యొక్క డిమాండ్ ఏమవుతుంది అంటే సబ్స్టిట్యూట్స్ కానీ ఇంకేమవుతాయండి డిపెండ్ అయ్యేవి? కాంప్లిమెంటరీ కానీ. ఈ రెండే కదా నా దాంతో సంబంధం ఉండేవి. ఓకేనా? ఒకటి సబ్స్టిట్యూట్ అన్న అయి ఉండాలి, ఇంకొకటి కాంప్లిమెంటరీ అన్న అయి ఉండాలి. సో క్రాస్ డిమాండ్ నేనేం చెక్ చేస్తాను సార్? నా ప్రైస్ డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే అదర్ ప్రొడక్ట్ యొక్క డిమాండ్ ఏమవుతుంది అవి చెక్ చేయడానికి నేను ఏమంటాను? క్రాస్ డిమాండ్ అని అంటాను. ఓకేనా? నా ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంది సార్, నా ప్రొడక్ట్ యొక్క ప్రైస్ మన ప్రొడక్ట్ యొక్క ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంది, మన సబ్స్టిట్యూట్ యొక్క డిమాండ్ ఏమవుతుంది సార్? ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో మన ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందంటే ఆటోమేటిక్ గా మన డిమాండ్ తగ్గిపోతుంది. మన డిమాండ్ తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళు ఎవరు సార్? మన ఆల్టర్నేటివ్స్, కాంపిటీటర్స్ లాగా.
సో ఆటోమేటిక్ ఏం జరుగుతుంది, వాళ్ళ డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. కాంప్లిమెంటరీ ప్రొడక్ట్స్ ఎలా వస్తాయి సార్ మనకి ఎప్పుడైనా కూడా అలాంగ్ విత్ వస్తాయి. అలాంగ్ విత్ మెయిన్ ప్రొడక్ట్స్ తోనే వస్తూ ఉంటాయి మనకి, అంతే కదా జనరల్ గా మనకి బయట ఫంక్షన్స్ లో అయినా. సో ఏమవ్వాలి సార్, ఆ రెండు టుగెదర్ ఉంటాయి, వాటిని మనం టుగెదర్ ప్రొడక్ట్స్ అని కూడా అనొచ్చు. ఓకేనా, ఒకతో పాటు ఒకటి ఏమవుతుంది సార్, లింకప్ అయి ఉంటుంది. ఓకేనా, సో దీని ప్రైస్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది సార్, ఆటోమేటిక్ గా దీని డిమాండ్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అంటే మన రెగ్యులర్ ప్రొడక్ట్ లాగే ఉంటుంది, ఎందుకని మన ప్రొడక్ట్ తో పాటే ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా బిహేవియర్స్ అన్ని మన ప్రొడక్ట్ లాంటివేనండి. అవేమవుతాయి, కాంప్లిమెంటరీ ప్రొడక్ట్స్ అవుతాయి. సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్స్ ఎగ్జాంపుల్ ఏంటి, కాఫీ అండ్ టీ అని మాట్లాడుకున్నాం. అండ్ కాంప్లిమెంటరీ ప్రొడక్ట్స్ ఎగ్జాంపుల్స్ ఏంటండి, పెట్రోల్ కార్ అండ్ పెట్రోల్ అని మాట్లాడుకున్నాం, లేకుంటే డీజిల్ కార్ అండ్ డీజిల్. ఎలా, ఓకేనా, వీటిని మనం క్రాస్ డిమాండ్ అని అంటారు సార్. ఇప్పుడు నేను డిమాండ్ లో కూడా, ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఎలాస్టిసిటీలో కూడా క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ చూడొచ్చా అండి, కదా కామనే కదండి. ఇప్పుడు నేను ఇన్కమ్ తో ఎలా చేంజ్ అవుతుందో చూస్తూ వచ్చాను. సో దాన్ని ఏమన్నాను నేను, ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అని అన్నాను. ఇప్పుడు నేను సబ్స్టిట్యూట్స్ కి కాంప్లిమెంటరీ గూడ్స్ కి చెక్ చేస్తున్నానండి. ఓకేనా, సబ్స్టిట్యూట్ కి కాంప్లిమెంటరీ గూడ్స్ కి చెక్ చేస్తున్నాను. ఇలా చెక్ చేస్తూ ఉన్నప్పుడు నేను దాన్ని ఏమనొచ్చు, క్రాస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అనొచ్చు. ఓకే, ఎలాసిటీ ఆఫ్ క్రాస్ డిమాండ్ అనొచ్చు, ఏదో ఒకటి. ఓకేనా, ఓకే సార్ చూద్దాం. ఎలాస్టిసిటీ మీన్స్, చూడండి కనిపిస్తుందా క్లారిటీగానే. ఎలాస్టిసిటీ మీన్స్ సెన్సిటివ్నెస్ ఆర్ రెస్పాన్సివ్నెస్. ఓకేనా, ఎలా చేంజ్ అవుతుంది అని, ఎలా రెస్పాండ్ అవుతుంది, ప్రైస్ డిక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, దాన్ని బట్టిగా డిమాండ్ ఎలా డిక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఎలా రెస్పాండ్ అవుతుంది అని. ఓకేనా అండి, ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ మీన్స్ రెస్పాన్స్ ఇన్ డిమాండ్. దేని వల్ల రెస్పాండ్ అవుతుందండి డిమాండ్ అనేది, దాన్ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ వల్ల, ప్రైస్ వల్ల కావచ్చు, ఇన్కమ్ వల్ల కావచ్చు, వీటి వల్ల డిమాండ్ అనేది ఎలా రెస్పాండ్ అవుతుందని చెప్తున్నాను. ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, ది ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఎక్స్ప్లెయిన్స్ చేంజ్ ఇన్ డిమాండ్ డ్యూ టు చేంజ్ ఇన్ డిటర్మినెంట్స్ ఆఫ్ ది డిమాండ్. డిటర్మినెంట్స్ అంటే ఏంటండి, ఫ్యాక్టర్స్, ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ మనం ఏమంటాం, డిటర్మినెంట్స్ అని అంటాం. ఓకేనా అండి, సో ఆ ఫ్యాక్టర్స్ వల్ల ఎలా చేంజ్ అవుతుందని చెప్పేదాన్ని మనం ఏమంటామండి, ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అని అంటాం. ఓకేనా, ఓకే. టైప్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, టైప్స్. సో ఏమున్నాయి చూడండి సార్, దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ elasticity of demand. They are price elasticity of demand, income elasticity of demand, cross elasticity of demand. ఓకేనండి, సో రిమైనింగ్ ఎందుకు లేవు సార్ అంటే అంత ఇంపార్టెంట్ కాదనుకున్నాడు అంతే, సేమ్ అలానే వస్తుంది అవైనా కూడా రిమైనింగ్. ఓకేనా, సో సరే సార్, ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఏం చెప్తుంది సార్ మనకి, ఏం చెప్తుంది సార్, ప్రైస్ ఎంత చేంజ్ అవుతూ ఉంటే డిమాండ్ ఎంత చేంజ్ అవుతుంది అని చెప్తుంది. ఓకేనా, సరే ఇప్పుడు సార్ ప్రైజే ఇంక్రీజ్ అవ్వలేదు సార్, ప్రైస్ ఏం చేంజ్ అవ్వలేదు, అసలు ప్రైస్ ఏం చేంజ్ అవ్వలేదు, బట్ డిమాండ్ మాత్రం తెగ ఇంక్రీజ్ అయిపోతుంది, లేకపోతే డిక్రీజ్ అయిపోతుంది సార్. ఇప్పుడు నేను ఏమన్నా సరే చూడండి సార్, నేను ఒక రబ్బర్ని పట్టుకున్నాను సార్, ఈ రబ్బర్ మీద నేను అసలు ఫోర్స్ అప్లై చేయలేదు, అదే దాని పాటికి ఆటోమేటిక్ గా సాగిపోతుంది, లేకపోతే ముడుచుకుపోతుంది ఆటోమేటిక్ గా, నేనేం చేయట్లేదు, ఫోర్స్ అప్లై చేయలేదండి. ఓకేనా, సో ఎలా రెస్పాండ్ అయినట్టండి అది చెప్పండి. డిమాండ్ లో నేను ఇక్కడ నేను రబ్బర్ గురించి మాట్లాడుతున్నాను జనరల్ గా. ఓకేనా, సో ఇప్పుడు నేను రబ్బర్ ఉందండి, జనరల్ రబ్బర్, నేను లాగితేనే, అది ఎలాస్టిక్ కదా, నేను లాగితేనే అవుతుందంటే సాగుతుంది, అంటే నేను ఫోర్స్ అప్లై చేయాలి దాని మీద, అవునా, నేను అసలు ఫోర్స్ అప్లై చేయలేదండి, జనరల్ గా వదిలేసాను దాన్ని, అదే ఆటోమేటిక్ గా సాగిపోతుంది, లేకపోతే కాంట్రాస్ట్ అయిపోతుంది. అర్థమవుతుందా, సో నేనేం ఫోర్స్ అప్లై చేయలేదు. ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ సాగినట్టండి నేను నా ఫోర్స్ కి సంబంధించినంత వరకు, 100%. అసలు నేను అప్లై చేయలేదు కదా ఫోర్స్, నా ఫోర్స్ ఎంత అండి, 0. నేను 0 ఫోర్స్ అప్లై చేశాను, నేను 0 ఫోర్స్ అప్లై చేసిన ఏం జరిగిందండి, అది ఎంత జరగచ్చు, అదంతా నాకేమవుతుంది, ఇన్ఫైనైట్ అవుతుంది, నాకు సంబంధమే లేదు కదా. ఎంత ఎలాస్టిసిటీ జరిగిందంటే నేను కౌంట్ చేయలేనండి, ఎందుకంటే అసలు నేను ఫోర్స్ అప్లై చేయలేదు. నేను ఎంతైనా ఫోర్స్ అప్లై చేస్తుంటే నేను ఇంత ఫోర్స్ అప్లై చేశాను, అదంతా సాగిందని చెప్తాను నేను, దాని పొజిషన్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది కదా రబ్బర్, సో నేను ఇంత ఫోర్స్ అప్లై చేస్తాను, సో ఇంత పొజిషన్ చేంజ్ అయిందని చెప్పగలను, బట్ ఇక్కడ ఫోర్స్ అప్లై చేయలేదు కదా, సో ఎంత పొజిషన్ చేంజ్ అయిందంటే ఎలా చెప్పగలను, ఇన్ఫైనైట్ చేంజ్ అయింది. అర్థమవుతుందండి, సో నేను ఇక్కడ ప్రైస్ నేను చేంజ్ చేయలేదండి, బట్ డిమాండ్ మాత్రం ఏమవుతుంది, ఎక్కువ పెరిగిపోతుంది డిమాండ్, లేకపోతే తగ్గిపోతుంది, ప్రైస్ మాత్రం అలానే ఉంది.
అప్పుడు ఏమవుతుందండి, నా డిమాండ్ ఏమైనట్టు, ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఏమైనట్టు, ఇన్ఫైనైట్ ఉన్నట్టు. అసలు నా కంట్రోల్ ఏం లేదు ఇక్కడ. ఓకేనా, నేను ప్రయత్నం చేయలేదు, కాన్స్టెంట్ గానే ఉంచానండి. అర్థమవుతుందా మీకు? సరే, దీన్ని నేను ఫార్ములా వైజ్ కూడా చెప్తాను చూడండి. దీన్ని ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఫార్ములా ఏమంటానంటే, నేను చేంజ్ ఇన్ డిమాండ్ ఆర్ చేంజ్ ఇన్ క్వాంటిటీ, ఏదైనా ఒకటే అండి. చేంజ్ ఇన్ డిమాండ్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ డిటర్మిన్స్, లేకుంటే చేంజ్ ఇన్ ప్రైస్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి చేంజ్ ఇన్ ప్రైస్ అండి. ఓకేనా, సో దీన్ని ఏ రాయొచ్చండి, డిమాండ్, పాత డిమాండ్ అనుకుందాం. పాత ప్రజెంట్ న్యూ డిమాండ్ మైనస్ ఓల్డ్ డిమాండ్ మైనస్ న్యూ ప్రైస్ మైనస్ ఓల్డ్ ప్రైస్, అంతేనా? చేంజ్ అంటే డివైడెడ్ బై పర్సంటేజ్ కదండి, మనకు కావాల్సిన ఎంత పర్సంటేజ్ చేంజ్ అయింది అని కదా. సో డివైడెడ్ బై D1 డివైడెడ్ బై P1, అంతేనా? గుర్తుందా? ఈ ఫార్ములా గుర్తుందా అండి? నేను చెప్తాను చూడండి ఎందుకు. చూడండి, పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఐడియా ఉందా అండి మనకి? సో ఇయర్ 1 100 అండి, ఇయర్ 2 150. ఎంత అండి పర్సంటేజ్ చేంజ్? ఎంత పర్సంటేజ్ చేంజ్? 50%. ఎలా చేస్తామండి, ఎంత చేంజ్ అండి, ఎలా రాస్తాం మనం? y2 మైనస్ y1 డివైడెడ్ బై y1, ఎంత చేంజ్ అయింది అని, అంతే కదండి? అంటే ఎక్స్ట్రా ఎంత చేంజ్ అయింది అని, అంతే కదండి? 150 మైనస్ 100 డివైడెడ్ బై 100, అంటే ఎక్స్ట్రా 50 ఎంత పర్సెంట్ అండి? 50% దీంట్లో ఇంటూ 100, అంతేనా? ఓకేనా, అర్థమవుతుంది ఎలా చేంజ్ ఎలా వస్తుంది అని. అండ్ మనకు డిమాండ్, ప్రైస్ డిమాండ్ అండ్ డిమాండ్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ ప్రైస్, ఇది తెలుసు కదండి. ట్రయాంగిల్ అంటే చేంజ్ అని అర్థం, నేను అందుకే ట్రయాంగిల్ అని రాస్తున్నా, ప్రతిసారి చేంజ్ చేంజ్ అని రాయకుండా. ఓకేనా, అండ్ చూడండి, చేంజ్ ఇన్ డిమాండ్ అంటే ఏం రాయొచ్చు అండి, ఇప్పుడు నేను D2 మైనస్ D1, ఓకేనా, డివైడెడ్ బై D1 ఇంటూ 100, అంతేనా? డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్ P2 మైనస్ P1 డివైడెడ్ బై P1 ఇంటూ 100, అంతే కదండి? సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నాకు ప్రైస్ ఏమి ఇంక్రీజ్ అవ్వలేదండి, ప్రైస్ ఏమి ఇంక్రీజ్ అవ్వలేదు. మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో నేను అసలు ఏం ఫోర్స్ అప్లై చేయలేదు, అర్థమవుతుందా? ఇక్కడ కూడా ఏం చేయలేదు, ప్రైస్ ఇంక్రీజ్ చేయలేదు. ప్రైస్ ఇంక్రీజ్ అవ్వనప్పుడు ఏమవుతుందండి, D2 మైనస్ D1 డివైడెడ్ బై D1 ఇంటూ 100 డివైడెడ్ బై 0 మైనస్ 0 అయిపోతుందా? ఓకేనా బై, సారీ 0 మైనస్ 0 కాదు, టోటల్ గా జీరోనే కదా, అంతే కదండి? ఏం చేంజ్ అవ్వలేదు కాబట్టి P మైనస్ P అయిపోతుంది. ఫాలో అవుతున్నారా? ఈ రెండు ఒకటే కదండి, చేంజ్ అవ్వలేదు, ప్రైస్ ఏం చేంజ్ అవ్వలేదు. P2 P1 రెండు ఈక్వలే, అప్పుడు P మైనస్ P అయిపోతుంది కదా. ఇది అంటే ఎంత అండి, ఇది 0 అయిపోతుంది ఇంటూ 100, సంథింగ్ డివైడెడ్ బై 100 అండి. సంథింగ్ డివైడ్ బై 0 అంటే ఏంటండి, అది సంథింగ్ డివైడ్ బై 0 ఈక్వల్ టు ఇన్ఫినిటీ అండి. 0 డివైడ్ బై సంథింగ్ అంటే ఏమవుతుంది, 0 అవుతుంది. అర్థమవుతుందో? సో ప్రైజ్ ఏం ఇంక్రీజ్ అవ్వకుండా, ఇది ఫార్ములా బేసిస్ లో వెళ్తే మనం, ఓకేనా, ఇన్ఫినిటీ అని చెప్పొచ్చు. మనం జెండర్ అనాలిసిస్ చేయొచ్చు, ప్రైస్ ఏం ఇంక్రీజ్ అవ్వట్లేదు, అసలు ప్రైస్ అలానే ఉంది, బట్ డిమాండ్ ఫ్లక్చువేట్ అయిపోతూ ఉంది. ఓకేనా, ఎంత ఎంత చేంజ్ అయినట్టు అండి, ఇన్ఫైనైట్ టైమ్స్ చేంజ్ అయినట్టు, ఎందుకంటే మనం జీరోలో నుంచే ఉన్నాం, మనం చేంజ్ చేయలేదు. ఓకేనా, దీన్ని ఏమంటామంటే అండి, పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అని అంటామంట. ఓకేనా, పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అని అంటాం, అంటే మనం ఏం చేయకుండానే అది చేంజ్ అయిపోతూ ఉందండి. దీన్ని నేను పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అని అంటాను. ఓకే, అసలు చేంజ్ అవ్వకుండా ఉండాలని ఏమంటానండి నేను, ఇన్ఎలాస్టిక్ అని అంటాను. చేంజ్ అవ్వట్లేదు అంటే సాగట్లేదు, అది ఎలాస్టిక్కే కాదు. ఓకే, ఐరన్ రాడ్ లాగా అవి ఏమవుతాయండి, ఇన్ఎలాస్టిక్ అవుతాయి. అంటే ఏంటి, నా ప్రైస్ ఎంత మారుతూ ఉన్న డిమాండ్ అనేది ఏమవుతుందండి, చేంజ్ ఏం అవ్వట్లేదు. ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది, బట్ నా డిమాండ్ అనేది ఏంటి, ఎలా ఉందో అలానే కొంటున్నారు. 100 యూనిట్స్ కొంటూ ఉంటే నేను ప్రైస్ ఎంత తగ్గిస్తున్నా ఏం చేస్తున్నారండి, 100 యూనిట్సే కొంటున్నారు. ప్రైస్ ఎంత ఇంక్రీజ్ చేస్తున్నా ఏం చేస్తున్నారు, 100 యూనిట్సే కొంటున్నారు. అంటే డిమాండ్ ఏమన్నా ఇంక్రీజ్ అయిందా అండి ఇక్కడ? సో D1 మైనస్ D2 ఏమైపోతుంది అక్కడ, D1 మైనస్ D2 ఏమైపోతుందండి, 0 అయిపోతుంది. అర్థమవుతుందా? సో 0 డివైడెడ్ బై సంథింగ్ ఏమవుతుందండి మనకి, 0నే కదా. అర్థమవుతుందా? సో డిమాండ్ ఏమి ఇంక్రీజ్ అవ్వట్లేదు, అంటే నేను ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నా కానీ సాగట్లేదండి. అర్థమవుతుందా? అంటే నేను ఎంత ప్రైస్ తక్కువ చేస్తున్నాను,
ఇంక్రీజ్ చేస్తున్నాను, ఏం చేస్తున్నా డిమాండ్ అలానే ఉంటుంది. దీన్ని ఏమంటాను నేను? ఇనెలాస్టిక్ అని అంటాను. పర్ఫెక్ట్లీ ఇనెలాస్టిక్ అంటాను సార్. అంటే అసలు ఏం చేసినా కూడా కదలట్లేదు సార్, డిమాండ్ అనేది కదలట్లేదు. ఓకేనా? ఈ టైంలో నేనేమంటాను? పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ అంటాను. ఓకేనా? అర్థమవుతుంది కదా? ఎలాస్టిక్ అంటే ఏమవ్వాలంటే డిమాండ్ సాగాలి, అంటే డిమాండ్ చేంజ్ అవ్వాలి. ఓకేనా? అర్థమవుతుందా? అండ్ పాజిటివ్ గా చేంజ్ అయితే ఏమంటామండి మనం? ఎలాస్టిక్ అని అంటాం. ఓకేనా? అసలు చేంజ్ అవ్వకపోతే ఏం చేస్తాను నేను? ఇన్ఎలాస్టిక్ అని అంటాను. ఓకేనా? అండ్ చూడండి సార్, ఇప్పుడు నేను ప్రైస్ 10% ఇంక్రీజ్ చేశాను సార్. ఓకేనా? ప్రైస్ అనేది ఏం చేశానంటే, సరే 100 నుంచి 150కి ఇంక్రీజ్ చేశాను సార్ ప్రైస్ ని. ఓకేనా? బట్ నా క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్స్ మాత్రం ఓకే 20 యూనిట్స్ వెళ్ళేవి. ఓకే, ప్రైస్ డిమాండ్ ఏమవ్వాలి సార్? డిక్రీజ్ అవ్వాలి కదా ఆటోమేటిక్ గా. 20 వెళ్ళేవి 10 వెళ్ళేవి సార్ ప్రెసెంట్ 150 చేయగానే. ఓకేనా? సో ఇప్పుడు నాకు ఎంత వస్తుంది సార్? ఎలాస్టిక్ ఆఫ్ డిమాండ్ ఎంత వస్తుంది చెప్పండి? చేంజ్ ఇన్ డిమాండ్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ ప్రైస్. చేంజ్ ఇన్ డిమాండ్ ఎంత సార్? 100% చేంజ్ ఇన్ డిమాండ్. అంతే కదా సార్? ఎప్పుడు నెగిటివ్ లో రాసుకోకూడదు, నిద్ర వస్తుందా అండి? 100%. సో ఇదంతా సార్ 50% చేంజ్ ఇన్ ప్రైస్. అంతేనా సార్? సో టోటల్ ఎనీ టైమ్స్ సార్ ఇది? 2 టైమ్స్. అంతేనా సార్? చేంజ్ ఇన్ డిమాండ్. సో 2 టైమ్స్. సో అంటే మీనింగ్ ఏంటి సార్? ప్రైస్ అనేది ఒక్కసారి చేంజ్ అవుతూ ఉంటే డిమాండ్ అనేది ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది సార్? 2 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా సార్? అంటే ఏమైంది సార్? అంటే నేను కొంచెం అంటే ఎక్కువ ఫోర్స్ అప్లై చేయలేదు, బట్ ఫోర్స్ అప్లై చేశాను. బట్ అయ్యేదానికంటే ఏమైంది సార్? ఎక్కువగా ఎలాస్టిక్ అయింది. అంటే నేను ఎంత ఫోర్స్ అప్లై చేస్తే అంతే సాగాల్సింది, నేను కొంచెం ఫోర్స్ అప్లై చేసిన ఏమైంది సార్? ఎక్కువగానే సాగింది. అర్థమవుతుందా? దీన్ని నేను ఏమంటానంటే ఎలాస్టిక్ అనే అంటాను, బట్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అన్నాను. ఎందుకని? నేను కొంచెం ఫోర్స్ అప్లై చేశానుగా. అర్థమవుతుందా? ఇంతకుముందు నేను ఫోర్స్ అప్లై చేయకుండా ఉన్నప్పుడు రబ్బర్ సాగిందండి, అప్పుడు నేను పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అన్నాను. అంటే నేను ఏం ఫోర్స్ అప్లై చేయకున్నా కూడా నువ్వేమవుతున్నావు? ఎలాస్టిక్ లా సాగిపోతున్నావు. సో నువ్వు పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఫోర్స్ అప్లై చేస్తే నువ్వు సాగుతున్నావు. అర్థమవుతుందా? అర్థమవుతుందండి. ఇప్పుడు నేను పర్ఫెక్ట్ ఎలాస్టిక్ అనలేను, ఎందుకని? నేను కొంచెం ఫోర్స్ అప్లై చేస్తున్నాను నీ మీద, నువ్వు ఎలాస్టిక్ అవ్వాలంటే, నువ్వు సాగదీయాలంటే, నువ్వు సాగాలంటే. దీన్ని ఏమంటానంటే రిలేటివ్లీ ఎలాస్టిక్ అని అంటాను సార్. ఏమంటాను సార్? ఇలాంటి టైప్ ని రిలేటివ్లీ ఎలాస్టిక్ అంటాను. రిలేటివ్లీ ఎలాస్టిక్ అని అంటారు. ఓకేనా? రిలేటివ్లీ ఎలాస్టిక్ అంటే మీనింగ్ ఏంటంటే, అంటే ఏంటి సార్ రిలేటివ్ ఎలాస్టిక్? మన ఎగ్జాంపుల్ మీనింగ్ ఏంటి? మనం తక్కువ ఫోర్స్ అప్లై చేసిన ఏమవ్వాలి సార్? ఎక్కువ సాగాలి. అంటే ఏమవ్వాలి సార్? ఇక్కడ తక్కువ ప్రైస్ మనం ఫ్లక్చుయేట్ చేసినా కూడా డిమాండ్ అనేది ఏమవ్వాలి సార్? ఎక్కువ డిమాండ్ ఫ్లక్చుయేట్ అవ్వాలి. అర్థమవుతుందా సార్? అర్థమవుతుందా? సో అప్పుడు ఏమవ్వాలి సార్? తక్కువ ప్రైస్ ఫ్లక్చుయేషన్ ఉండాలి, ఎక్కువ డిమాండ్ ఉండాలి. అంటే ఏమవుతుంది? ఎక్కువ ప్రైస్ ఎక్కువ డిమాండ్ ఫ్లక్చుయేషన్ ఉండాలి. అంటే ఎక్కువ అంటే డినామినేటర్ ఏమవుతుంది? న్యూమినేటర్ ఏమవుతుంది సార్? ఎక్కువగా ఉంటుంది. ఎందుకని? క్యూ బై పీ కాబట్టి. అంతే కదా? సో న్యూమినేటర్ ఎక్కువగా ఉంటుంది, డినామినేటర్ తక్కువగా ఉంటుంది ప్రైస్. ఆటోమేటిక్ ఏమవుతుంది సార్? 1 పాయింట్ సంథింగ్ వస్తుంది. అంతేనా? రెండు ఈక్వల్ అయితే 1 సార్. క్యూ పెద్దగా ఉంది, ఏమవుతుంది సార్? 1 కంటే ఎక్కువే వస్తుంది. అంటే మీరు ఏం చెప్పాలి? 1 కంటే అబోవ్ గా ఉంది టైమ్స్ 1 కంటే అబోవ్ ఉంటే ఏమవుతుంది సార్? అది రిలేటివ్లీ ఎలాస్టిక్ అవుతుంది. అర్థమవుతుందా సార్? రిలేటివ్లీ ఎలాస్టిక్ అవుతుంది. ఇప్పుడు నేను ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తున్నాను సార్, ఏం సాగట్లేదు. స్ప్రింగ్ అనుకుందాం సార్, రబ్బర్ లాగా స్ప్రింగ్ సాగదు కదా. ఇది మన స్ప్రింగ్ సార్, బైక్లకి వాటికి పెడతాం స్ప్రింగ్స్. ఓకేనా? ఐరన్ రాడ్ లాగా ఏం కాదు, బట్ సాగుతాయి. బట్ మనం ఏం చేసి ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే ఎంత సాగుతుంది సార్? కొంచెమే సాగుతుంది. అవునా? మన స్టాండ్కి వేసుకుంటాం కదా, బైక్ స్టాండ్స్ కి వాటి, అలాంటివి అనుకుందాం ఎగ్జాంపుల్. ఓకేనా? మనం ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తాం సార్, మీరు స్టాండ్ బిగించినప్పుడు చూస్తే. ఓకేనా? వాటిని స్క్రూ డ్రైవర్లు పెట్టి ఇలా గట్టి పట్టుకొని ఎలా చేస్తారు? ఎంత సాగుతుంది సార్? ఇంతే, కొంచెమే. లేకుంటే మీ స్టాండ్ నిలబడు జనరల్ గా. అంతే కదా? స్టాండ్ గట్టికి పట్టుకొని ఉండాలి. సో గట్టికి పట్టుకోవాలంటే ఎక్కువ ఎలాస్టిక్ గా ఉండకూడదు అది. ఓకేనా? అర్థమవుతుందా అండి? సో ఎలాస్టిక్ గా ఉండకూడదు అది, బట్ ఏంటి, మనకి సపోర్టివ్ ఉండాలి కాబట్టి ఎంతో కొంత ఉంటుంది అంతే. సరేలేండి, దాని గురించి ఎందుకు. సో నేను ఎక్కువ ఫోర్స్ అప్లై చేసి తక్కువే సాగిందండి. ఓకేనా? అంటే నేను అనుకున్నంత రిలేటివ్ గా ఎలాస్టిక్ గా లేదు, బట్ ఎక్కడ దగ్గర చేంజ్ అవుతుంది. ఓకేనా? అలా అని చేంజ్ అవ్వకుండా ఉందా అంటే అలా కాదు, చేంజ్ అవుతుంది. ఐరన్ రాడ్ లాగా ఏం లేదు, ఎంతో కొంత చేంజ్ అవుతుంది ఇక్కడ. అర్థమవుతుందండి? సో
నేను ఇప్పుడు దీన్ని ఇన్ఎలాస్టిక్ అనలేదు. అంటే ప్రైస్ ఎంత ఇంక్రీజ్ చేస్తా అంటే ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నా సాగట్లేదు అని నేను చెప్పలేకపోతున్నా. ఎంతో కొంత చేంజ్ ఉందండి. అర్థమవుతుందా? అంటే నేను ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తున్నాను. అంటే ఇక్కడ ఎక్కువ ఎక్కువ ప్రైజెస్ నేను మార్చేస్తున్నాను. ప్రైస్ డిక్రీజ్ చేస్తున్నాను, ఇంక్రీజ్ చేస్తున్నాను ఎక్కువ ప్రపోర్షన్స్ లో. ఓకేనా? బట్ డిమాండ్ అనేది మాత్రం లిటిల్ గానే ఉంది. కొద్దిగానే డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని ఏమంటానంటే నేను రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ అని అంటాను. అర్థమవుతుందా? అదేమి ఎక్స్పాండ్ అవ్వకుండా ఏం లేదు, సాగుతుంది. కానీ ఎలా సాగుతుంది అంటే నేను ఇస్తున్న ఫోర్స్ కంటే చాలా తక్కువ ప్రపోర్షన్ లో సాగుతుంది అంతే. నేను ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తున్నాను సార్, బట్ అది కొంచెమే బెండ్ అవుతుంది, కొంచెమే దాని పొజిషన్ చేంజ్ చేసుకుంటుంది. ఇక్కడ నేను ఎక్కువ ప్రైస్ ఇస్తున్నాను సార్, ప్రైస్ తగ్గించేస్తున్నాను గట్టిగా, ఎక్కువ ప్రైస్ ఇంక్రీజ్ చేస్తాను. ఏం చేస్తున్నా కూడా ఏమో డిమాండ్ అనేది తక్కువ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. అంటే దీన్ని రివర్స్ లో తీసుకోండి సార్. నేను ఏం చేశానంటే ప్రైస్ 100 నుంచి 50 రూపీస్కి అమ్ముతున్నాను సార్ ఇప్పుడు ప్రెసెంట్. బట్ డిమాండ్ ఏమై ఉండాలి సార్? ఇంక్రీజ్ అయి ఉండాలా? బట్ డిమాండ్ మాత్రం ఏం జరిగిందంటే సార్, జనరల్ గా 50 అమ్మేవాడిని ఎంత ఎన్ని అనుకుందామండి, జస్ట్ 45 అమ్ముతున్నాను సార్. సారీ, డిమాండ్ అనేది తగ్గాలి కదా, పెరగాలి. ఒక నిమిషం సార్. డిమాండ్ అనేది 100 అవ్వలేదు సార్. డిమాండ్ అనేది నేను 80 అమ్ముతున్నాను సార్ ఇక్కడ. 80 ఆర్ 70 అనుకుందాం, 80 ఓకేలేండి, 80 అమ్ముతున్నాను సార్ అంతే. సో ఇప్పుడు పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్ ఎంత సార్? ఎంత సార్? 50% ప్రైస్ 50% సార్. అండ్ డిమాండ్ ఎంత సార్? 80 మైనస్ 50 డివైడెడ్ బై 50 ఎంత సార్? 30 డివైడెడ్ బై 50 ఇంటూ 100 ఎంత వస్తుంది సార్? క్యాల్కులేటర్ లేవా మీ ఎవరి దగ్గర? పక్కనే ఉందిగా. %60. ఓకేనా? ఓకే, డిమాండ్ ఎక్కువే ఇంక్రీజ్ అయిందండి. మనకేమవ్వాలి? డిమాండ్ డిక్రీజ్ అవ్వాలా? ఓకే, డిమాండ్ డిక్రీజ్ చేస్తున్నాను సార్. నేను ఏం చేశానంటే ఓన్లీ 60 అమ్ముతున్నాను సార్ అనుకుందాం. సో ఇప్పుడు చెప్పండి సార్, నాకు డిమాండ్ ఎంత? డిమాండ్ ఎంత సార్? 60 మైనస్ 50 డివైడెడ్ బై 50 సార్. 10 డివైడ్ బై 50 ఇంటూ 100, సో 20% సార్. ఓకేనా? అంతేనా? సో ఇక్కడ ఎంత పర్సెంటేజ్ సార్? ప్రైస్ 100 మైనస్ 50 డివైడెడ్ బై 50 100 సార్. సారీ, 100 ఇంటూ 100 సార్. సో ఇది 50% సార్. ఇది 50%. సో నేను ఎక్కువ ప్రైస్ ఫ్లక్చుయేట్ చేశాను సార్. 50% ఎక్స్ట్రాగా ఫోర్స్ ప్రైస్ అప్లై చేశాను సార్. నేను తగ్గించడం కానీ, పెంచడం కానీ, తగ్గించడం కానీ చేశాను. బట్ డిమాండ్ ఏమైంది సార్? జస్ట్ 20% ఇంక్రీజ్ అవుతుంది, లేకపోతే డిక్రీజ్ అవుతుంది. అర్థమవుతుందా? అంటే నేను ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తున్నాను, కానీ తక్కువగానే మారుతూ ఉంది సార్. అర్థమవుతుందా? ఫోర్స్ అంటే ఇక్కడ ఏంటి సార్? ప్రైస్ నా దృష్టిలో అది నా చేతిలో ఉంటుంది కాబట్టి, ప్రైస్ తగ్గించడం ఎక్కించడం నా చేతిలో ఉంటుంది, ఫోర్స్ కూడా నా చేతిలోనే ఉంటుంది. ఓకేనా? అది చేంజ్ అవడం అనేది దేని చేతిలో ఉంటుంది సార్? మెటీరియల్ చేతిలో ఉంటుంది. అది రబ్బర్ అయితే ఎక్కువ సాగుతుంది, ఐరన్ అయితే లేదు, స్ప్రింగ్ అయితే కొంచెం సాగుతుంది. ఇది ఎగ్జాంపుల్స్. ఓకేనా? సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటి సార్? ప్రైస్ ఫ్లక్చుయేషన్ అనేది ఏ రేంజ్ లో ఉంటుందో ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది సార్, చేంజ్ అనేది. బట్ డిమాండ్ అనేది ఎలా ఉంటుంది సార్? చాలా తక్కువ చేంజే ఉంటుంది. అర్థమవుతుందా? ఈ సిచ్యువేషన్ ఏమంటాను సార్ నేను? రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ అని అంటారు. చూడండి, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో చేంజ్ ఇన్ డిమాండ్ డివైడ్ బై చేంజ్ ఇన్ ప్రైస్ సార్. ఇది ఏమవుతుంది సార్? చేంజ్ ఇన్ డిమాండ్ ఎక్కువగా ఉంటుందా? ఇది హైగా ఉంటుంది, ఇది లోగా ఉంటుంది, అవునా? చేంజ్ అనేది, సారీ, చేంజ్ ఇన్ ప్రైస్ ఎలా ఉంటుంది సార్? సారీ, ఏంటి సార్ తలదుపుతారేంటి మీరు? అలా ఎలా అవుతుంది? చూడండి, చేంజ్ ఇన్ డిమాండ్ అండి ఇది. చేంజ్ ఇన్ ప్రైస్ ఎలా ఉంటుంది? హైగా ఉంటుంది. చేంజ్ ఇన్ డిమాండ్ ఎలా ఉంటుందండి? లోగా ఉంటుంది. ఆటోమేటిక్ ఏం జరుగుతుందండి? 1 కంటే బిలో ఉంటుంది, అవునా? 0 సంథింగ్ వస్తుందండి. ఎందుకని? న్యూమరేటర్ తక్కువగా ఉంది డినామినేటర్ కంటే, అవునా? అంటే ఏం జరుగుండొచ్చు? ఇక్కడ ఏమవుతుందండి? మనకి తీసుకున్న ఎగ్జాంపుల్లో 20 డివైడెడ్ బై 50 అవుతుంది, అంతే కదండి? ఎంత అవుతుంది ఇది? 0.4, అంతే కదండి? సో 0.4 బిలో 1 ఉంటే వాటిలన్నింటిని నేను ఏమంటాను సార్? రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ అని అంటారు. ఇప్పుడు ప్రైస్ ఎంత చేంజ్ అవుతూ ఉంటే, ఓకేనా,
డిమాండ్ కూడా అంతే చేంజ్ అవుతూ ఉంది సార్. అర్థమైందా? సో ఇప్పుడు నాకు ప్రైస్ P1 50 సార్, అండ్ D1 వచ్చేసరికల్లా 100 యూనిట్స్. ఓకేనా? ఇప్పుడు నేను P2ని 25 రూపీస్ చేశాను సార్. ఓకేనా? డిమాండ్ కూడా ఏమైందంటే 200 రూపీస్ డిమాండ్, 200 యూనిట్స్ డిమాండ్ వచ్చింది సార్. ఓకే, సో ఇప్పుడు ఎంత సార్ పర్సంటేజ్ చేంజ్ ఎంత సార్? ప్రైస్ లో చేంజ్ ఎంత ఉంది సార్? ప్రైస్ లో చేంజ్ ఎంత, డిమాండ్ లో చేంజ్ ఎంత? పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్ ఎంత సార్? 50% చేంజ్, 50% చేంజ్. డిమాండ్ ఎంత సార్? 50% చేంజ్. 50 16 అనండి, 100% చేంజ్ అయిందా ఇది? చూడండి చేంజ్ ఎంత అండి? D2 మైనస్ D1 డివైడెడ్ D1 మైనస్ D2 డివైడెడ్ బై D1 100% అయినట్టుంది కదా. ఇదెంత? అర్థం కాలేదండి, అర్థం కాలేదు, చెప్పండి ఒకసారి. ఇది ఏమో ఉండాలి? 150 అయి ఉండాలా? 150 అయి ఉండాలి. ఓకేనా? అప్పుడు D1 చేంజ్ ఇన్ డిమాండ్ ఎంత అయిందండి? చేంజ్ ఇన్ డిమాండ్ ఎంత ఉంది? 50%. ఎంత వస్తుంది? ఇది ఎలా వస్తుంది చెప్పండి? 150 మైనస్ 100 డివైడెడ్ బై 100 అండి. ఓకేనా? ఇది ఎలా వస్తుంది? ఎంత అండి? 25 మైనస్ 50 డివైడెడ్ బై 50, అంతే కదండి. సో మనం చేంజ్ కనుక్కుంటున్నాం కాబట్టి నెగిటివ్ సైన్స్ పట్టించుకోమండి. ఎంత చేంజ్ వస్తుందో చూస్తున్నాం అంతే. ఎంత చేంజ్? 25 డివైడ్ బై 50, 50%. ఇదెంత అండి? 50 డివైడెడ్ బై 100. సో ఇది కూడా ఎంత అండి? 50%. సో ఇలా సేమ్ ప్రపోర్షన్ లో ఇంక్రీజ్ అవుతూ ఉంటే, ఫార్ములాలో మనం ఇన్సర్ట్ చేసామనుకోండి, ఏం జరుగుతుంది? పర్సంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డివైడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్ ఎంత అండి? 50 డివైడ్ బై 50 ఈక్వల్ టు 1. ఇలా ఈక్వల్ టు 1 వచ్చిందంటే, ఇలా ఈక్వల్ టు 1 వస్తే నేను ఏమంటానంటే యూనిటరీ ఎలాస్టిక్ అని అంటాను. ఓకేనా? యూనిటరీ ఎలాస్టిక్ అని అంటారు. అంటే ఏంటి సార్? సేమ్ ప్రపోర్షన్ లో ప్రైస్ అండ్ డిమాండ్ చేంజ్ అవుతూ ఉంటుంది సార్. ప్రైస్ ఎంత చేంజ్ అవుతుందో ప్రపోర్షన్, డిమాండ్ కూడా అదే ప్రపోర్షన్ లో చేంజ్ అవుతుంది. దీన్ని యూనిటరీ ఎలాస్టిక్ అని అంటారు సార్. అర్థమయ్యే ఎలాస్టిక్ ఆఫ్ డిమాండ్స్ అర్థమయ్యాయి సార్ అండి? సార్ చూడండి, ఇవి అన్ని ప్రైస్ ఎలాస్టిక్. మనం ఇప్పుడు దాకా మాట్లాడుతుంది ఏంటి సార్? ప్రైస్ ఎలాస్టిటీ ఆఫ్ డిమాండ్ గురించి మాట్లాడుతున్నాం సార్. ఇన్కమ్ ఎలాస్టిటీ ఆఫ్ డిమాండ్ కూడా ఇలానే ఉంటుంది సేమ్. ఓకేనా? చూడండి, ప్రైస్ ఎలాస్టిటీ ఆఫ్ డిమాండ్, ఇట్ షోస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ డిమాండ్ అండ్ ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ ప్రైస్. ఓకేనండి? ప్రపోర్షన్ అంటే మీనింగ్ అర్థం తెలుసా? ప్రపోర్షన్ అంటే ఏంటండి? పర్సంటేజ్ అండి. ప్రపోర్షనేట్ అంటే ఎంత, ప్రపోర్షనేట్ అంటే ఎంత పర్సంటేజ్ అనండి. ఎన్ని పార్ట్స్, ఎంత పర్సంటేజ్. అర్థమవుతుందా? ఎంత ప్రపోర్షన్ అంటే ఏంటి, ఎంత పర్సంటేజ్ అని అర్థం. ఓకే, సో ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఎంత ప్రపోర్షన్ క్వాంటిటీలో చేంజ్ ఉంది, దేనికి సంబంధించినంత వరకు? రిలేటివ్లీ చేంజ్ ఇన్ ప్రైస్. ఓకేనా? చేంజ్ ప్రైస్ ప్రపోర్షన్ లో ఎంత చేంజ్ ఉంటే డిమాండ్ ప్రపోర్షన్ లో ఎంత చేంజ్ వస్తుంది అని చెప్పేదాన్ని మనం ఏమంటాం సార్? ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అని అంటాం. ఓకేనా? ఇట్ ఎక్స్ప్లెయిన్స్ హౌ మచ్ చేంజ్ ఇన్ ప్రైస్ లీడ్స్ టు హౌ మచ్ చేంజ్ ఇన్ డిమాండ్. ఓకేనా? దీన్ని ఇంకోలా ఎలా చెప్పొచ్చు సార్? చేంజ్ ఇన్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్. సో మనం దీన్ని ఎలా రాసాం? మనం పర్సంటేజ్ చేంజ్ ఇన్ డిమాండ్ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్. పర్సంటేజ్. ఓకే, డెఫినిషన్ జాన్ రాబిన్సన్ అంట సార్. ఎవరు? ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఓకేనా? అంటే ఏంటి సార్? డిగ్రీ ఆఫ్ రెస్పాన్స్. నేను డిగ్రీ ఆఫ్ రెస్పాన్స్ అంటే ఏంటి సార్? డిగ్రీ అంటే ఏంటి సార్? ఇది కూడా పర్సంటేజ్. డిగ్రీ అన్నా కూడా ఏంటి సార్? పర్సంటేజ్ గురించి చెప్తున్నాడు. ఓకేనా? సో ఎంత పర్సెంటేజ్ చేంజ్ ఉంటుందని చెప్తున్నాడు సార్. టైప్స్ ఆఫ్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ సార్. ఇప్పుడు దాకా అవే మాట్లాడుకున్నాం. ఓకేనా? ఫస్ట్ వన్ ఏంటి సార్? పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్. అంటే ఏంటి సార్? సిచ్యువేషన్ ఏం జరుగుతుంది? ప్రైస్ ఏమి ఇంక్రీజ్ అవ్వదు, బట్ డిమాండ్ ఏమైపోతుంది? ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది అనుకుంది. అవునా? ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం సార్? రబ్బర్ ని మనం ఏం ఫోర్స్ అప్లై చేయలేదు, బట్ అదే సాగిపోతూ ఉంది. సో ఏమంటాను సార్ అప్పుడు? ఇది పర్ఫెక్ట్ ఎలాస్టిక్ అని అంటాను. నేనేం చేయకుండానే సాగిపోతుంది.
ఓకేనా. సో దా అప్పుడు ఏమంటాను సార్ నేను పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అని అంటాను. ఓకే, అక్కడ ఏమవుతుంది సార్ పర్ఫెక్ట్ ఎలాస్టిక్ ప్లేస్ లో చేంజ్ ఇన్ డిమాండ్ ఎలా ఉంటుంది, ఇన్ఫినిటీలో ఉంటుంది. ఓకేనా. అండ్ పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ అంటే ఏం చెప్పుకున్నాం సార్ మనం ఐరన్ రాడ్ లా మాట్లాడుకుంటాం. అవునా, అది అసలు ఎలాస్టికే కాదు కదా సార్. ఎంత ఫోర్స్ అప్లై చేసినా అంటే నేను ఎంత ప్రైస్ ని చేంజ్ చేస్తూ ఉన్న డిమాండ్ ఏమవుతుంది సార్, చేంజ్ అవ్వదు. అంటే ఇది కూడా సాగదు, అది కూడా డిమాండ్ కూడా చేంజ్ అవ్వదు. సో అప్పుడు ఏమంటాను సార్ నేను పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ అంటాను. ఓకేనా. సో డిమాండ్ జీరో అవుతుంది కాబట్టి జీరో సార్. ఓకేనా. అండ్ రిలేటివ్లీ ఎలాస్టిక్ డిమాండ్ సార్. రిలేటివ్ ఎలాస్టిక్ డిమాండ్ అంటే ఏం చెప్పుకున్నాం సార్ మనం రబ్బర్ గురించి మాట్లాడుకుంటాం. నేను తక్కువ ఫోర్స్ అప్లై చేసిన ఏమవ్వాలి సార్, అది ఎక్కువగా సాగాలి. అంటే నేను తక్కువ ప్రైస్ ని మారుస్తూ నాకు డిమాండ్ ఏమవ్వాలి సార్, ఎక్కువగా ఉండాలి. డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి 1 కంటే ఎక్కువ ఉంటుంది పర్సంటేజ్. అవునా, ఎలాస్టిసిటీ అనేది. సో చూడండి, మోర్ దెన్ 1. నెక్స్ట్ వన్ సార్ రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్. ఇన్ఎలాస్టిక్ అంటే ఏంటి సార్, నేను ఎక్కువ ఫోర్స్ అప్లై చేసిన ఏమవుతుంది సార్, తక్కువగానే రెస్పాండ్ అవుతుంది. అంటే మనం స్ప్రింగ్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా. అప్పుడు ఏమవుతుంది సార్, 1 కంటే బిలోగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ ఈక్వల్ టు 1 ఉంటుంది సార్. ఎంత ప్రపోర్షన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే అంతే ప్రపోర్షన్ లో డిమాండ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఓకేనా. దీని ఏమంటాను సార్ నేను యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్ అని అంటాను సార్. అర్థమయ్యాయండి, ఇవి మీరు చదువుతారా సార్. చూడండి ఇక్కడ నేను జస్ట్ గ్రాఫులు చూపిస్తాను. ఇక్కడ ఏమవుతుంది సార్, ప్రైస్ ఏమైనా చేంజ్ ఉందా సార్, వై యాక్సిస్ లో ప్రైస్ సార్. బట్ డిమాండ్ ఏమవుతుంది సార్, ఇక్కడ ఉంది డిమాండ్ జనరల్ గా, ప్రైస్ అలానే ఉంది. డిమాండ్ ఏమవుతుంది సార్, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవుతూ ఉంది. అవునా, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవుతూ ఉంది సార్ డిమాండ్ అనేది. ఓకేనా. ఈ సిచ్యువేషన్ ఏమంటాను సార్ నేను పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అని అంటాను. అండ్ ఇక్కడ ఏమవుతుంది సార్, ఇప్పుడు చూడండి సార్, ప్రైస్ చేంజ్ అవుతుంది సార్. P1కి వెళ్ళింది జనరల్ ప్రైస్ దగ్గర నుంచి. ఓకేనా. డిమాండ్ ఎలా ఉంది సార్, M లోనే ఉంది డిమాండ్, ఏం మారట్లేదు. ఓకేనా. అండ్ నేను ప్రైస్ మళ్ళీ తగ్గించాను సార్ ఉన్న ప్రైస్ కంటే కూడా, అయినా కూడా డిమాండ్ ఎలా ఉంది సార్, సేమ్ అలానే ఉంది. ఇక్కడ సిచ్యువేషన్ ఏమంటాను సార్ నేను ఇన్ఎలాస్టిక్ అంటాను. డిమాండ్ ఏం చేంజ్ అవ్వట్లేదు. సో ఎలాస్టిసిటీ ఎలా ఉంటుంది సార్, జీరో. నెక్స్ట్ రిలేటివ్లీ ఎలాస్టిక్ డిమాండ్, ప్రైస్ ఏమవ్వాలి సార్, తక్కువగా చేంజ్ అవ్వాలి. మనమే గిద్దాం. యాక్చువల్లీ ప్రైస్ ఇక్కడ ఉంది సార్ పి, నా డిమాండ్ ఇక్కడ ఉంది సార్ డి. ఓకేనా. ప్రైస్ అనేది చాలా తక్కువగా చేంజ్ అయింది సార్, తగ్గిద్దాం సార్. మనం పాజిటివ్ లో మాట్లాడుకుందాం. ప్రైస్ తగ్గించాం సార్ P1 కి. సో డిమాండ్ ఏమవ్వాలి సార్, రిలేటివ్లీ ఎక్కువగా చేంజ్ అవ్వాలి. ఇదేం సార్ D1. D1 ఫస్ట్ కేస్ 1 అండి. ఓకేనా. ఏమైంది సార్, డిమాండ్ అనేది ఎక్కువ చేంజ్ అయింది. సో ఈ ప్రపోర్షన్ అనేది ఏముంది సార్, ఈ ప్రపోర్షన్ తో కంపేర్ చేసుకుంటే ఎక్కువగా ఉంది. అర్థమవుతుందా, ఈ ప్రపోర్షన్ ఎక్కువగా ఉంది సార్ ఈ ప్రపోర్షన్ కంటే. అవునా, దీన్ని ఏమంటాను నేను పర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్లీ కాదు సార్, రిలేటివ్లీ ఎలాస్టిక్ అని అంటాను. ఇక్కడ ఏమవుతుంది, డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఎలాస్టిక్ ఎలా ఉంటుంది సార్, మోర్ దాన్ 1 గా ఉంటుంది. ఓకేనా. రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ సార్ అంటే ఏముంటుంది సార్, ఇక్కడ ప్రైస్ అనేది ఎక్కువగా చేంజ్ అవుతుంది సార్. ప్రైస్ ఇక్కడ P ఉంది, ఇక్కడ D ఉంది సార్. ప్రైస్ అనేది బాగా చేంజ్ అయింది సార్ B1, ప్రైస్ ఇంక్రీజ్ అయింది. డిమాండ్ తక్కువగా డిక్రీజ్ అయి ఉండాలి. ఓకేనా. డిమాండ్ ఎంత డిక్రీజ్ అయిందని చాలా తక్కువగా డిక్రీజ్ అయింది సార్ డిమాండ్. ఇది D1. ఓకేనా. ఈ ప్రపోర్షన్ చూడండి సార్, ఎక్కువగా ఉంది ప్రైస్ ప్రపోర్షన్, బట్ డిమాండ్ ప్రపోర్షన్ ఎలా ఉంది సార్, చాలా తక్కువగా ఉంది. ఓకేనా. సో ఈ సిచ్యువేషన్ ఏమంటాను నేను రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ అని అంటాను సార్. అర్థమవుతుందో. ఓకే, ఇక్కడ ఈపీ ఎలా ఉంటుంది సార్, బిలో 1 ఉంటుంది. ఎందుకని డిమాండ్ అనేది చాలా తక్కువ ప్రపోర్షన్ లో ఉంది కాబట్టి ప్రైస్ కంటే. అండ్ నెక్స్ట్ యూనిటరీ ఎలాస్టిక్. యూనిటరీ ఎలాస్టిక్ అంటే ఏంటి సార్, ఎంత ప్రపోర్షన్ లో చేంజ్ అవుతూ ఉంటే అంతే ప్రపోర్షన్ లో రెండు ఒకే ప్రపోర్షన్ లో చేంజ్ అవుతూ ఉంటాయని మాట్లాడుకున్నాం. ఓకేనా. ఇక్కడ పి ఉంది సార్, ప్రైస్ డిక్రీజ్ అయింది. ఎంత ప్రపోర్షన్ ఓకే డిక్రీజ్ అవుతూ ఉంటే అదే ప్రపోర్షన్ లో ఏమవుతుంది సార్, ఇంక్రీజ్ అవుతుంది. డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. ఈ గ్రాఫ్ ఇది ఎలా ఉంటుంది సార్, డిమాండ్ అనేది జనరల్ గా స్లోప్ డౌన్వర్డ్స్ లెఫ్ట్ టు రైట్ ఉంటుంది. ఓకేనా. బట్ ఎప్పుడైతే రిలేటివ్లీ ప్రపోర్షన్ ఉంటుందో, ఓకేనా, ఈ రిలేటివ్లీ ప్రపోర్షన్ ఉన్నప్పుడు సార్
ఏమవుతుందంటే రెక్టాంగులర్ హైపర్బోలా ఉంటుంది. బట్ ఎలా ఉంటుంది సార్ అది? డౌన్వర్డ్స్ లెఫ్ట్ టు రైట్ ఉంటుంది. బట్ ఎలా ఉంటుంది సార్ అది? హైపర్బోలా లాగా ఉంటుంది. ఓకేనా? హైపర్బోలా అంటే రివర్స్. ఓకేనా? చూడండి, స్లోప్స్ డౌన్వర్డ్స్ ఉంటుంది సార్. నార్మల్ రెగ్యులర్ గానే ఉంటుంది. ఓకేనా? రెగ్యులర్ గానే ఉంటుంది. బట్ ఎలా ఉంటుంది సార్? నార్మల్ గా మనకు లైన్ గీస్తాం మనం. బట్ ఇక్కడ ఏం చేస్తాం సార్? కర్వ్ తీసుకుంటాం అంతే. ఓకేనా? ఓకే, ఇది ఎలాసిటీ ఆఫ్ ప్రైస్, ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ సార్ ఇంతవరకు. నెక్స్ట్, ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. దీంట్లో ఏం చెప్తారు సార్? ఎంత చేంజ్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే, సారీ, చేంజ్ ఆఫ్ ఇన్కమ్, ఎంత చేంజ్ ఆఫ్ ఇన్కమ్ ఎఫెక్ట్ చేస్తుంది క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ ని అని సార్. అంతేనా? సో దీంట్లో ఫార్ములా ఏమొస్తుంది సార్? చేంజ్ ఇన్ క్వాంటిటీ డివైడెడ్ బై చేంజ్ ఇన్ ఇన్కమ్. అంతేనా? ఓకే, సో ఇప్పుడు నాకు ఇన్కమ్ ఏం చేంజ్ అవ్వలేదు సార్. ఇన్కమ్ ఏం చేంజ్ అవ్వకుండానే డిమాండ్ ఇంక్రీజ్ అయిపోతుంది, డిక్రీజ్ అయిపోతుంది సార్. ఓకేనా? అప్పుడు నేను ఏమంటాను? ఏంటి సార్? పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అంటాను సార్ ఇన్కమ్ కి. ఓకే, సో పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ ఇన్కమ్ డిమాండ్ అని అంటాను సార్. సేమ్ అవే సార్, సేమ్ ప్రపోర్షన్ లో అవుతూ ఉంటే ఏం చేస్తాను సార్? నేను యూనిటరీ ఎలాస్టిక్ ఇన్కమ్ డిమాండ్ అని అంటాను. ఓకేనా? నా ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతూ ఉంది సార్, అయినా డిమాండ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవ్వట్లేదు, అలానే ఉంటున్నాను. ఓకేనా? వాటిలో ఏమంటాను సార్? నేను పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ అని అంటాను సార్. నా ఇన్కమ్ తక్కువ ఇంక్రీజ్ అవుతున్నా కూడా ఎక్కువ డిమాండ్ క్రియేట్ అవుతుంది సార్ ప్రొడక్ట్స్ మీద. అప్పుడు నేను ఏమంటాను? పర్ఫెక్ట్లీ రిలేటివ్లీ ఎలాస్టిక్ అని అంటాను సార్. ఇక్కడ నా ఇన్కమ్ అనేది ఎక్కువగా జనరేట్ అవుతున్నా కూడా డిమాండ్ అనేది తక్కువగానే అవుతూ ఉంది సార్. అప్పుడు ఏమంటాను సార్? నేను రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ అని అంటాను. ఓకేనా? సేమ్ ఇలానే ఉంటుంది, సేమ్ ఎక్స్ప్లెనేషన్ సార్. మీరు చదువుతారా మరి అది? నెక్స్ట్, క్రాస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ సార్. క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం సార్ క్రాస్ అని? సేమ్ ప్రొడక్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు మాట్లాడతాం క్రాస్ అని? లేదు, అనదర్ ప్రొడక్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు మాత్రమే మనం ఏం చేస్తాం సార్? క్రాస్ అనే వర్డ్ మాట్లాడతాం. ఓకేనా? సో సబ్స్టిట్యూట్ కానీ కాంప్లిమెంటరీ కానీ అయి ఉండాలి. అంతేనా? సో అప్పుడు క్రాస్ ఎలాస్టిసిటీ ఏమొస్తుంది సార్? ఏమొస్తుంది సార్? మన ప్రొడక్ట్ యొక్క ప్రైస్ చేంజ్ అవుతూ ఉంటే అదర్ ప్రొడక్ట్ యొక్క డిమాండ్ ఎలా చేంజ్ అవుతుంది అని చెప్పడం సార్. అర్థమవుతుంది సార్? ఇప్పటిదాకా నేను ఏం చేశాను? నా ప్రొడక్ట్ యొక్క ప్రైస్ చేంజ్ అవుతూ ఉంది. ఓకేనా? సో నా ప్రొడక్ట్ యొక్క డిమాండ్ ఎలా ఉందో చూసుకుంటూ వచ్చాను ఇప్పటి వరకు. అండ్ నా ఇన్కమ్ రెడ్యూస్ అవుతూ ఉంది లేకపోతే ఇంక్రీజ్ అవుతూ ఉంది, నా ప్రొడక్ట్ యొక్క డిమాండ్ ఎలా ఉందో చూసుకుంటూ వచ్చాను. బట్ క్రాస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ఏం మాట్లాడతాను సార్? నేను నా ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, నా ప్రొడక్ట్ యొక్క ప్రైస్, అండ్ అనదర్ ప్రొడక్ట్ యొక్క డిమాండ్ ఏమవుతుందో చెక్ చేస్తాను సార్ ఇక్కడ నేను. ఓకేనా? సో చూడండి, ఇక్కడ ఇట్ షోస్ ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ ద డిమాండ్ ఫర్ వన్ కమోడిటీ అండ్ ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ అనదర్ కమోడిటీ. ఓకేనా? ఒకదాని ప్రైస్ ఇంకొక దాని డిమాండ్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో చూస్తాం సార్ ఇక్కడ. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ హౌ మచ్ ప్రైస్ ఆఫ్ వన్ కమోడిటీ లీడ్స్ టు హౌ మచ్ చేంజ్ ఇన్ డిమాండ్ ఫర్ అనదర్ కమోడిటీ. ఓకేనా సార్? సో ఇక్కడ ఏం రాస్తాం సార్? సేమ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ ప్రైస్. కానీ ఇది దేని ప్రైస్ సార్? ఇది ఈ రెండు డిమాండ్ అనేది అనదర్ వన్, ప్రైస్ అనేది అనదర్ వన్. అర్థమవుతుందా సార్ మీకు? ఇప్పటిదాకా మనం క్వాంటిటీ ఆఫ్ డిమాండ్, ప్రైస్ ఆఫ్ ది డిమాండ్, ప్రైస్, ఈ రెండు ఏం చేస్తాం సార్? మనం సింగిల్ ప్రొడక్ట్ కనుక్కున్నాం, ఒకే ప్రొడక్ట్. బట్ క్రాస్ లో ఏం చేస్తున్నాం సార్? సో క్వాంటిటీ డిఫరెంట్ ప్రొడక్ట్ ది, ప్రైస్ అనేది ఏంటి సార్? డిఫరెంట్ ప్రొడక్ట్, చేంజ్ ఇన్ ప్రైస్. ఓకే, నెక్స్ట్ వన్, మెథడ్స్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ కనుక్కోవడం కోసం మెథడ్స్ ఉన్నాయి సార్. మనకి 4 మెథడ్స్ ఉన్నాయి సార్. ఏంటి 4 మెథడ్స్ అంటే? పర్సంటేజ్ మెథడ్, టోటల్ అవుట్లే మెథడ్, పాయింట్ మెథడ్ అండ్ ఆర్క్ మెథడ్. ఈ 4 మెథడ్స్ మనం నేర్చుకుంటే అయిపోతుంది సార్ ఈ చాప్టర్. దీంట్లో మనకి డిమాండ్ వరకు అయిపోతుంది సార్. ఓకే, పర్లేదండి. నెక్స్ట్ ఏంటి? సప్లయా? డిటర్మిన్ సార్. ఓకే, ఈ 4 మెథడ్స్ కనుక్కుంటే అయిపోతుంది సార్. ఓకేనా? ఫస్ట్ వన్ పర్సంటేజ్ సార్. ఇప్పటి వరకు మనం చేసిందే పర్సంటేజ్, అవునా? ఏంటి సార్? పర్సంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్. ఓకేనా? ఇప్పటిదాకా చేసిందే పర్సంటేజ్ మెథడ్ సార్ మనం. అండ్ నెక్స్ట్ టోటల్ అవుట్లే మెథడ్ సార్.
ఓకే, అంటే టోటల్ అవుట్లే మెథడ్ అంటే చూడండి సార్, ఇన్ దిస్ మెథడ్ on the base of relationship between price and total expenditure velocity can be decided only. Okay, ఫస్ట్ కట్ ఒకసారి చూడండి సార్, ఇది చదువుతాను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ విత్ ద ఫాలింగ్ ఆఫ్ ప్రైజెస్ అండ్ డిక్రీజెస్ విత్ ద రైజింగ్ ఆఫ్ ప్రైజెస్, ఇట్స్ సెడ్ టు బి రిలేటివ్లీ ఎలాస్టిక్ డిమాండ్ అంటున్నాడు సార్. అంటే ఏం చెప్తున్నాడు సార్, టోటల్ అవుట్లే మెథడ్ లో ఫస్ట్ వన్ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుతున్నాడు సార్. ఇక్కడ అవుట్లే అంటే ఏంటి సార్, యాక్చువల్లీ అవుట్లే అంటే ఏంటి సార్, అవుట్లే అవుట్లే అంటే ఏంటి, అవుట్పుట్. టోటల్ అవుట్లే అంటే అవుట్పుట్ సార్. టోటల్ అవుట్లే అంటే ఏంటి, టోటల్ అవుట్లే అంటే ఏంటండి చెప్పాలి. టోటల్ అవుట్లే అంటే ఏంటి, ఎక్కడుంది ఇది? టోటల్ అవుట్లే ఎక్కడ చెప్పానండి నేను? ఓకే, టోటల్ అవుట్లే మెథడ్ అంటే ఏంటి సార్? టోటల్ అవుట్లే మెథడ్ అంటే అవుట్లే అంటే ఏంటి సార్, అవుట్పుట్ అనే అర్థం సార్. టోటల్ అవుట్లే అంటే ఏంటి, మీకు టోటల్ గా ఎంత ఎంత వస్తుంది అని. ఓకేనా, ఇక్కడ మీకు టోటల్ అవుట్లే మెథడ్ లో ఏం చెప్తానంటే సార్, నేను ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను సార్, టోటల్ అవుట్లే అంటే నా అవుట్పుట్ ఏమవుతుంది సార్, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, నా అవుట్పుట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సార్. నా అవుట్పుట్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నప్పుడు అండ్ నా అవుట్పుట్ నేను ఎక్కువ డిమాండ్ సేల్ చేయాలి అంటే ఏమవ్వాలి సార్, నా ప్రైస్ నేను డిక్రీజ్ చేసుకోవాలి. నా ప్రైస్ మారుతూ ఉంటాయి కదా సార్. సో నా ప్రైస్ మారుతూ ఉన్నాయి అండ్ నా ప్రైస్ కి నా ఎక్స్పెండిచర్ కి మధ్యలో రిలేషన్ గురించి మాట్లాడేదాన్ని నేను ఏమంటాను సార్, టోటల్ అవుట్లే మెథడ్ అని అంటాను సార్. ఓకేనా, సో నేను ఎంత ఎక్స్పెండిచర్ పెడుతున్నాను, నాకు ఎంత ప్రైస్ రిలైజ్ అవుతుంది అని దాన్ని మాట్లాడేటప్పుడు నేను ఏమంటాను సార్, టోటల్ అవుట్లే మెథడ్ అని అంటాను సార్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పాయింట్ మెథడ్ సార్. పాయింట్ మెథడ్ కూడా ఏంటి, మనం ఇంతకుముందు గ్రాఫికల్ గా మాట్లాడుకున్నాం కదా, ప్రైస్ ఎంత డిక్రీజ్ అవుతూ ఉంటే అని ఇప్పుడు దాకా మనం గ్రాఫ్స్ లో మాట్లాడాం కదా సార్, దాన్ని మనం ఏమంటాం, గ్రాఫికల్ మెథడ్స్ అని అంటాం సార్. ఓకేనా, అండ్ ఆర్క్ మెథడ్. ఆర్క్ మెథడ్ అంటే ఓకే, ఈ ఆర్క్ మెథడ్ తర్వాత చూద్దాం సార్, ఈ టూ అయిపోయిన తర్వాత చూద్దాం. ఓకే, పర్ఫెక్ట్. సారీ, అక్కడికి వెళ్ళిపోయాను. Percentage method first one. In this method, to measure elasticity of demand, firstly we should find out the change in demand and change in price in percentage కనుక క్యాలిక్యులేట్ చేయాలి సార్. అవునా, అర్థమవుతుందా అందరికి? సో ఇప్పుడు నేను ప్రతిసారి ఏం చేస్తున్నాను సార్, మనం ఇందాక చేసుకున్న ప్రతిసారి పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసావా? ఏం చేశాను సార్, పర్సంటేజ్ క్యాలిక్యులేట్ ఏం చేశాను నేను, 50% డివైడ్ బై 50% ఆర్ 150% డివైడ్ బై 100%, ఇలానే చేసుకుంటూ వచ్చాము మనం. సో మనం ఫస్ట్ ఏం చేయాలి సార్, మనం ఫస్ట్ ఏం చేయాలి, డిమాండ్ చేంజ్ ఇన్ డిమాండ్ పర్సంటేజ్ కనుక్కోవాలి సార్. ఓకేనా, చేంజ్ ఇన్ డిమాండ్ పర్సంటేజ్ ఎలా వస్తుంది సార్ మనకి చెప్పండి, న్యూ డిమాండ్ అంతేనా, న్యూ డిమాండ్ మైనస్ ఓల్డ్ డిమాండ్ డివైడెడ్ బై ఓల్డ్ డిమాండ్ ఇంటూ 100, అంతే కదండి. పర్సంటేజ్ అండి, నాకు పర్సంటేజ్ కావాలంటే ఇంటూ 100 వేయాల్సిందే కదా, ఇంటూ 100. ఇదేమవుతుంది నాకు, పర్సంటేజ్ చేంజ్ ఇన్ డిమాండ్ అవుతుంది. పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్ ఎంతండి, ఫార్ములా ఏమవుతుంది అప్పుడు నాకు చెప్పండి, న్యూ ప్రైస్ ఆర్ ఓల్డ్ ప్రైస్, ఎనీథింగ్ అండి, ఎట్లా రాయొచ్చు ఏం కాదు, న్యూ ప్రైస్ మైనస్ ఓల్డ్ ప్రైస్ డివైడెడ్ బై ఓల్డ్ ప్రైస్ ఇంటూ 100. ఓకేనా, ఇది చేస్తే నాకేం తెలుస్తుంది, పర్సంటేజ్ ఎంత చేంజ్ అయ్యిందో తెలుస్తుంది సార్. ఓకేనా, అప్పుడు నేనేం చేస్తాను, నా ఎలాస్టిసిటీ ఫార్ములా ఉంది కదండి, ప్రైస్ ఎలాస్టిసిటీ ఈక్వల్ టు ఎంత సార్, పర్సంటేజ్ చేంజ్ ఇన్ డిమాండ్ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్. సో ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తాను సార్. ఓకేనా, రెండు సేమ్ ప్రపోర్షన్ అనుకోండి, సేమ్ పర్సంటేజే ఉంటాయి, సో ఈక్వల్ టు 1 అవుతుంది సార్. ఓకేనా, సో డిమాండ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది, అప్పుడు ఏమవుతుంది, మోర్ దెన్ 1 ఉంటుంది. డిమాండ్ పర్సంటేజ్ తక్కువ ఉంది ప్రైస్ పర్సంటేజ్ కంటే, అప్పుడు ఏమవుతుంది సార్,
1 కంటే తక్కువగా ఉంటుంది. అప్పుడు రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ అని అంటారు. ప్రైస్ అసలు చేంజ్ అవ్వలేదు, అప్పుడు ఏమవుతుంది సార్? డినామినేటర్ 0 అయిపోతుంది, టోటల్ ఇన్ఫినిటీ అయిపోతుంది. న్యూమినేటర్ 0 అయింది, అప్పుడు ఏమవుతుంది సార్? టోటల్ 0 అయిపోతుంది, పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అవుతుంది, ఇన్ఎలాస్టిక్ అవుతుంది. పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ సార్, డిమాండ్ ఇంక్రీజ్ అవ్వట్లేదు అసలు. ఓకేనా? ఇదేమవుతుంది, ఏ మెథడ్ సార్ ఇది? పర్సంటేజ్ మెథడ్. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? టోటల్ outlay method. In this method, on the basis of relationship between price and total expenditure elasticity. Total expenditure elasticity అంటే ఏంటి సార్? మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం. ఎలాస్టిసిటీ అంటే ఏంటి సార్? ఎలాస్టిసిటీ అంటే ఏంటి? టోటల్ ఎక్స్పెండిచర్ ఎలాస్టిసిటీ. ఎలాస్టిసిటీ అంటే ఏంటి సార్? రెస్పాన్సివ్నెస్. మీరు ఎక్స్పెండిచర్ ఎలా స్పెండ్ చేస్తున్నారు, ఓకేనా అని చెప్తుంది సార్. కెన్ బి డిసైడెడ్ ఓన్లీ. ఈ మెథడ్ ఏం చెప్తాను సార్ అంటే ప్రైస్ కి టోటల్ ఎక్స్పెండిచర్ కి మధ్యలో ఉన్న రిలేషన్ గురించి మాట్లాడతాను సార్. ఇఫ్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ విత్ ద ఫాలింగ్ ఆఫ్ ప్రైస్, ఓకే, అండ్ డిక్రీజ్ విత్ ద రైజింగ్ ఆఫ్ ప్రైస్, ఇట్ ఈస్ సెట్ టు బి రిలేటివ్లీ ఎలాస్టిక్ అంటున్నాడు సార్. అంటే ఏంటి? మీ టోటల్ ఎక్స్పెండిచర్ ఏమవ్వాలి సార్? మీ టోటల్ ఎక్స్పెండిచర్ ఎలా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. పర్సంటేజ్, మీ ఎక్స్పెండిచర్ పర్సంటేజ్ ఎలా ఉంటుంది సార్? ఎక్కువగా ఉంటుంది. అండ్ మీ ప్రైస్ పర్సంటేజ్ ఎలా ఉంటుంది సార్? ఇక్కడ తక్కువగా ఉంటుంది. ఓకేనా? అర్థమవుతుందా? పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ డివైడెడ్ బై పర్సంటేజ్ ఆఫ్ ప్రైస్ సార్ ఇక్కడ. ఓకేనా? సో ఎక్స్పెండిచర్ ఎక్కువగా మీరు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు సార్ ప్రైస్ దానికంటే కూడా. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది సార్? అది రిలేటివ్లీ ఎలాస్టిక్ అవుతుంది. అలా కాకుండా ఎక్స్పెండిచర్ తో పాటుగా ప్రైస్ కూడా అంతే మీరు ఖర్చు పెడుతున్నారు, అప్పుడు ఏమవుతుంది సార్? అది యూనిటరీ అవుతుంది. ఓకేనా? అండ్ అలా కాకుండా ఎక్స్పెండిచర్ తగ్గిపోతుంది సార్, ఎక్స్పెండిచర్ తక్కువ ఖర్చు పెడుతున్నారు మీరు ప్రైస్ కంటే కూడా, అప్పుడు ఏమవుతుంది సార్? రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ అవుతుంది, 1 కంటే తక్కువ ఉంటుంది కాబట్టి. ఓకే, ఇఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఇస్ కాన్స్టెంట్, ఓకేనా, sorry, if the total expenditure constant, even prices increases or decreases, it is said to be unitary elastic అంటున్నాడు సార్. సో టోటల్ ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్ గా ఉంటే ఏమంటున్నాడు సార్? ఇక్కడ యూనిటరీ అంటున్నాడు సార్. ఓకే, ఇక్కడ కండిషన్స్ చేంజ్ అయ్యాయి, మనకి ఎక్స్పెండిచర్ లో కండిషన్స్ చేంజ్ అయ్యాయి సార్. ఓకే, ఒక్క నిమిషం సార్, ఈ మెథడ్ నేను మళ్ళీ చెప్తాను చూడండి. ఏంటి సార్ ఈ మెథడ్? చెప్పండి నాకు. టోటల్ అవుట్లే మెథడ్. ఇది ఎక్స్పెండిచర్ గురించి చెప్తుంది సార్. ఇక్కడ మొత్తం మనకి 3 కండిషన్స్ ఉన్నాయి సార్. ఓకేనా? 3 కండిషన్స్ లో ఏంటి అంటే ప్రైస్ డిక్రీజ్ అవుతూ ఉంటే ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి సార్. ఓకేనా? దీన్ని నేను ఏమంటానంటే రిలేటివ్లీ ఎలాస్టిక్ అని అంటాను సార్. ఓకేనా? అలా కాకుండా ప్రైస్ అనేది డిక్రీజ్ అవుతుంది సార్. ప్రైస్ డిక్రీజ్ అవుతూ ఉంటే ఎక్స్పెండిచర్ కూడా ఏమవుతుంది సార్? డిక్రీజ్ అవుతుంది. ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఎక్స్పెండిచర్ కూడా ఏమవుతుంది సార్? ఇంక్రీజ్ అవుతుంది. అర్థమవుతుంది నేను చెప్తుంది? అంతే కదా, ప్రోడక్ట్ బట్టి ఎక్స్పెండిచర్ ఉంటుంది కదా సార్. ఓకే, ప్రోడక్ట్ బట్టి ఎక్స్పెండిచరే సార్. సేమ్ లానే ఉంది సార్, సేమ్ డైరెక్షన్ లో ఉంది. ఇలా సేమ్ డైరెక్షన్ లో ఉంటే నేను ఏమంటాను సార్? ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. ఇలా ఉంటే ఏమంటానంటే నేను ఇన్ఎలాస్టిక్ అని అంటాను సార్. అర్థమవుతుందా? ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఎక్స్పెండిచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది సార్ నాకు. ఓకేనా? అండ్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది ఏమవుతుంది సార్? నాకు ఎక్స్పెండిచర్ తగ్గిపోతూ ఉంది అనుకుందాం. లేకుంటే ప్రైస్ డిక్రీజ్ అవుతూ ఉంటే ఎక్స్పెండిచర్ నాకు ఇంక్రీజ్ అయిపోతూ ఉంది అనుకుందాం సార్. దీన్ని నేనేమంటాను? రిలేటివ్లీ ఎలాస్టిక్ అని అంటాను సార్. సరే, అసలు ఏంటి సార్ ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ రావచ్చు. నార్మల్ బిజినెస్ ఎలా జరుగుతుంది చెప్పండి? నార్మల్ బిజినెస్ ఎలా జరుగుతాయి సార్? నార్మల్ బిజినెస్ ఇప్పుడు మనం ఇప్పుడు దాకా మాట్లాడుకుంది ఎకనామిక్స్ కదండి. ఈ ఎకనామిక్స్ మనం ఇప్పుడు దాకా ఏం మాట్లాడుకుంటూ వచ్చాం? నార్మల్ బిజినెస్ ఎలా జరుగుతాయి మాట్లాడుకుంటూ వచ్చాం, అవునా? అంతేనా? సో నార్మల్ బిజినెస్ అన్ని ఎలా జరుగుతాయి సార్? చూడండి, అలా కదా, అలా ప్రైస్ గురించి కాదు ఇక్కడ. చూడండి సార్, మీరు ఒక షాప్కి వెళ్ళారు, మీరు ఒక షాప్ పెట్టాలి అనుకుందాం. ఓకేనా? అండ్ ఏం జరుగుతుందంటే 1 పెన్ 10 రూపీస్ సార్. ఓకేనా? ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి 100 పెన్స్ కొన్నారు సార్. మీరు ఎంత కమ్ముతారు? 1000 రూపీస్ కమ్ముతారా సార్? తక్కువ కమ్ముతారా? ఎంత కమ్ముతారు మీరు?
తక్కువకే మీరు సేల్ చేస్తారు, అవునా? ఆ 900 కు 950 కు. ఇప్పుడు కర్రీస్ కార్డు ఉన్నాయి సార్ మీకు. మీరు ఏం చేస్తారు సార్ ఒకేసారి కర్రీస్ కార్డు కొంటున్నప్పుడు? డిస్కౌంట్ కి ఇస్తాడు కదా సార్, 50 రూపీస్ 100 రూపీస్ డిస్కౌంట్ కి అయితే ఇస్తాడు. సేమ్ ప్రైస్ అయితే కాదు, బయట వాళ్ళు తీసుకునేలాగైతే మీకు కాదు, అవునా? సో జనరల్ గా ఏం జరుగుతూ ఉంటాయి, మనం బల్క్ లో కొనే కొద్ది ఏం జరుగుతుంది సార్, మనకి ఎక్స్పెండిచర్ అనేది ఎలా ఉండాలి, తగ్గుతూ ఉండాలి. జనరల్ గా అంటే ఏంటి, మన ప్రైస్ అని ఇంక్రీజ్ అవుతూ ఉండే కొద్దీ మన ఎక్స్పెండిచర్ ఏమవ్వాలి సార్, తగ్గుతూ ఉండాలి. అర్థమవుతుందా? అది జనరల్ బిజినెస్ రూల్స్. అర్థమవుతుందా సార్? కానీ ఇక్కడ నా ప్రైస్ డిక్రీజ్ అవుతూ ఉంటే ఎక్స్పెండిచర్ డిక్రీజ్ అవుతుంది సార్, ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఎక్స్పెండిచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది సార్. అర్థమవుతుందా? సో ఇప్పుడు నేనేమంటాను సార్, నేను ఇన్ఎలాస్టిక్, డిమాండ్ ఏమి లేదు సార్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను డిమాండ్ ఇంక్రీజ్ చేయగలిగాను. నేనేమంటానంటే ఎవరితో అయినా వచ్చి కర్రీస్ కార్డు కొంటున్నారు సార్, నా దగ్గర సింగిల్ కర్రీ కొంటున్నారు సార్. నేనేమంటానంటే కర్రీస్ కార్డు కొనుక్కో, నీకేమవుతుందంటే 50 రూపీస్ లాభం ఉంటుందని చెప్తున్నాను, ప్రాఫిట్ ఉంటుంది. మీరు లిమ్రా కానీ ఇక్కడ టీ షాప్కి వెళ్ళి ఏముంటాయి సార్, మీకు టీ టీ కార్డులు ఉన్నాయా? మీరు టీ కార్డులు ఎందుకు కొంటారు? మీకు 40 రూపీస్ ఎంతో ప్రాఫిట్ ఉంటుంది దాంట్లో. సో అలా ప్రాఫిట్ చూపించి ఏం చేస్తున్నాడు సార్, మిమ్మల్ని డిమాండ్ క్రియేట్ చేస్తున్నాడు, ఒకేసారి మిమ్మల్ని కొనిపించేస్తున్నాడు 30 టీస్. అర్థమవుతుందా? జనరల్ గా అయితే ఏం చేస్తుండేవాడు, ఒకసారి ఒక టీని అమ్మేవాడు. నీకేం చేస్తున్నాడు సార్, ఒకేసారి 30 టీస్ అమ్ముతున్నాడు. డెలివరీ తర్వాత అమ్మడం ఏం చేస్తున్నాడు, 30 టీస్ ఒకేసారి అమ్మేస్తున్నాడు. ఎలా అమ్ముతున్నాడు సార్? ప్రైస్ ఏం చేశాడు, ప్రైస్ నాకు ఏం చేశాడు సార్, డిక్రీజ్ చేశాడు. ఎక్స్పెండిచర్ ఎలా ఉంది సార్, నాకు ఎక్కువగానే ఉంది, అంతే కదా? ఒకదానికి అయ్యే టీ కంటే నాకు 30 టీస్కి ఎక్కువ ఎక్స్పెండిచర్ అవుతుంది సార్. ప్రైస్ ఏం జరిగింది సార్, నాకు డిక్రీజ్ అయింది. ఎందుకని, నాకు డిమాండ్ క్రియేట్ అవుతుంది ఇక్కడ. ఓకేనా? నాకు డిమాండ్ క్రియేట్ అవుతున్న ప్రతిసారి నేను ఏం చేస్తాను సార్, నేను ఎలాస్టిక్ అని అంటాను. అర్థమవుతుందా? అర్థమవుతుందా సార్? ఓకేనా? సో ఇప్పుడు నాకు ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి సార్, ఎక్స్పెండిచర్ అనేది ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఎనికి లేకుంటే ప్రైస్ అనేది డిక్రీజ్ అవుతుంది, ఎక్స్పెండిచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సార్. ఓకేనా? అండ్ ఇదే ఎగ్జాంపుల్ ఇంకోలా చెప్తాను సార్ నేను. ఇప్పుడు నేను ఒక యూనిట్ తయారు చేయమని, ఒక పెన్ తయారు చేయమని చెప్పి ఎవరికైనా 10 రూపీస్ ఇచ్చాను సార్. ఇప్పుడు నాకు ఒకేసారి ఆర్డర్ ఇచ్చాను సార్ నేను. ఇప్పుడు దాకా నా దగ్గర కస్టమర్ వచ్చాడు, ఇప్పుడు నేను ఆర్డర్ ఇస్తున్నాను, నాకు 100 పెన్స్ కావాలని చెప్పి నేను ఒక కాంట్రాక్ట్ ఇచ్చాను సార్. నాకు వాడు 1000 రూపీస్కి ఇస్తాడా, ఇంకా తక్కువకే ఇస్తాడా? 900కే ఇస్తాడు కదా సార్. అర్థమవుతుందా? తక్కువకే ఇస్తాడు, లేకపోతే నేను ఇంకో సప్లైని చూసుకుంటాను కదా. నేను బల్క్లో ఎందుకు కొంటున్నాను, నాకు డిస్కౌంట్ కోసం కొంటున్నాను. ఓకేనా? సో ఇక్కడ నేను ప్రైస్ ఇంక్రీజ్ చేస్తున్నాను సార్. ఓకేనా? నా ఎక్స్పెండిచర్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అర్థమవుతుందా? నా ఎక్స్పెండిచర్ తగ్గిపోతుంది, అప్పుడు పర్ యూనిట్ తగ్గిపోతూ వస్తుంది సార్ ఎక్స్పెండిచర్, అవునా కాదా? సో దీన్ని నేను ఏమంటాను, రిలేటివ్ ఎలాస్టిక్ అని అంటాను సార్. అలా కాకుండా ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఎక్స్పెండిచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది సార్. అంటే 100 రూపీస్ కొంటున్నాను, 1000 అవుతుంది. ఓకేనా? 100 పెన్స్ కొంటే అలా ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఎక్స్పెండిచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది సార్. ఈ టైం నేను ఏమంటాను సార్, ఇన్ఎలాస్టిక్ అంటాను. అదేం చేంజ్ అవ్వట్లేదు ఇక్కడ. ఓకేనా? అండ్ యూనిటరీ అంటే ఏంటి సార్, సేమ్ పర్సెంట్ ప్రపోర్షన్ అనేది సేమ్ గా ఉంటే దాన్ని ఏమంటాను సార్, నేను యూనిటరీ అని అంటాను. సారీ, ఇక్కడ యూనిటరీ వేరు సార్, అవుట్లే యూనిటరీ వేరు. అవుట్లే యూనిటరీ అంటే ఏంటి, మీ ఎక్స్పెండిచర్ అనేది అసలు చేంజ్ ఏం అవ్వదు సార్, మీ ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టెంట్ గా ఉండిపోతుంది. ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నా, డిక్రీజ్ అవుతూ ఉన్నా ఏమవుతుంది సార్, మీ మీ ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది, మీ ఎక్స్పెండిచర్ ఏం అవ్వదు. అప్పుడు ఏమంటాను సార్, నేను యూనిటరీ అంటాను. ఇక్కడ మీ మీ టోటల్ అవుట్లే మెథడ్ లో చేంజ్ అవుతుంది సార్. ఓకేనా? అండ్ రిమైనింగ్ రేపు చూద్దాం సార్. ఓకేనా? ఒకసారి టోటల్ అవుట్లే మెథడ్ ఒకసారి చూడండి, ఎలాస్టిసిటీ ఇవన్నీ ఒకసారి చూడండి, ఇప్పుడు చెప్పింది. ఓకేనా? అర్థమైందా అండి ఈరోజు చెప్తుంది? క్లాస్ ఎక్కువసేపు అయిపోతుందా? అవునా? అలా ఏం లేదా? ఉందా? ఎక్కువసేపు క్లాస్ చెప్పుకుంటున్నట్టుందా?